హాస్పిటళ్ళల్లో అంటే స్పమ్ శాంపుల్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. సో అంటే ఒక్కోసారి అసలు శాంపుల్ రాదు, ఇట్లాంటి కొన్ని జరుగుతాయి అన్నట్టు విన్నా. సో దాని గురించి ఏమన్నా వాళ్ళు ఇవ్వలేకపోయారు అనుకోండి, అలాంటప్పుడు లేదా ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, ఆల్రెడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటారు, దాంతో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి ఆయన కంఫర్టబుల్గా చేయాలంటే ఒక వేరే ఏరియాలో ఈ కలెక్షన్ రూమ్ కడితే కంఫర్టబుల్గా ఉంటారు. డ్రాప్ వేసామండి. ఓకే. అండ్ మీరు ఇక్కడ స్పర్మ్స్ చూడొచ్చు. ఓకే. కణాలు ఒక్కొక్క స్క్వేర్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాం. ఓకే. అవి కదులుతుండొచ్చు, కదలకపోవచ్చు. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇవన్నీ మనకు వాల్యూస్ ఇచ్చారు. ఓకే. 1.5 నుంచి 2 ml ఉంటే నార్మల్ శాంపిల్ ఉన్నట్టు. అంటే దానికన్నా తక్కువ ఉంటే తక్కువ ఉంటే ఏం కాదండి, ఎంతోమందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. బట్ రిపోర్టింగ్ చేసినప్పుడు హైపోస్పర్మియా అని ఇస్తాం మేము. అంటే ఇప్పుడు అస్త్రప్రయోగం చేసుకోవడం వల్ల ఈ శాంపుల్ తగ్గుతుంది అని అనుకోవచ్చా? అంటే వాల్యూమ్ తగ్గుతుందని అనుకోవచ్చా? మాస్టర్బేషన్ చేస్తే తప్పేం లేదు, బట్ రెగ్యులర్గా చేస్తుంటే వాల్యూమ్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్కి ఏం కాదు. ఓకే. సో మీరు ఒకటి ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది ఎక్కడో నార్త్లో. సో వాళ్ళ అబ్బాయిని ఇట్లా నాకు పుట్టలే అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగిందని. సో ఆ పర్సన్స్ 20 years తర్వాత లేకుంటే 10 years తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఎంక్వైరీకి ఎవరైనా వస్తే సో మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటాయా? ఇప్పుడు ఇంటి నుంచి తెస్తానని వేరే వాళ్ళ శాంపిల్ తీసుకొస్తే ప్రమాదం కదా, అందుకని కన్సెంట్ తీసుకుంటాం, సంతకం తీసుకుంటాం. అన్నిటికీ కన్సెంట్ ఉండాలి, అంటే సంతకాలు ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి. మా దగ్గర అన్నీ ఉంటాయి. చట్టపరంగా ఏంటంటే కొన్ని కన్సెంట్ ఫామ్స్ అంటారు దీన్ని. ఈ ఫామ్స్ ఉండాలి, అంటే ఓకే నా అండాలు వాడండి, నా కణాలు వాడండి, నావి కాదు డోనర్ అండాలు వాడండి, నావి కాదు డోనర్ కణాలు వాడండి అని వాళ్ళు సంతకాలు పెడతారు. అవి ఖచ్చితంగా తీసుకోవాలంటే 10 ఏళ్ల తర్వాత ఎవరైనా మారిపోవచ్చు కదా, నావి నేను వాడొద్దన్నాను మీరు వాడారు. మన దగ్గర రుజువు ఉండాలి, మన దగ్గర ప్రూఫ్ ఉండాలి ఉందని. సో డాక్యుమెంటేషన్ చేస్తామన్నమాట. సో లోపలికి వెళ్ళే ముందు మొత్తం ఇట్లా డ్రెస్అప్ అయిపోవాలి. సో వచ్చేయండి. ఈ రెస్ట్రిక్టెడ్ ఏరియా అంటే అందరు లోపలికి వెళ్ళలేరు, ప్లస్ మనం స్క్రబ్స్లో ఉండాలి. సో పేషెంట్స్ అటెండెంట్స్ నాట్ అలౌడ్. ఉట్టి లెబారెటరీ పర్సనల్, డాక్టర్స్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ వెళ్ళాలి. వై రిప్రొడక్టివ్ ఏజ్లో పెళ్లి చేస్తారంటే పిల్లలు కనాలని. సో అలానే అండాలు కూడా మరి తొందర తీస్తే వాటిలో ఎగ్స్ ఆ అండాల్లో కణాలు వేయలేము, మరి ఓల్డ్ ఉంటే పనికిరావు, పడేయాలి. ఓకే. సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 36 hours మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడ డెడ్ సెల్స్ పడుతూనే ఉన్నాయి. అవును అవును. అండ్ సైన్స్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మనం పడేసే సెల్స్ నుంచి తీసుకొని కణము అండం తయారు చేస్తున్నారు. సో అన్ని అని అనుకొని ఐవీఎఫ్లోకి రాకూడదు. నా బాడీ, నా శరీరం ఎలా రెస్పాన్స్ ఇస్తుంది, నా హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవి చూసుకుంటూ మనం చెప్పగలము. ఇప్పుడు అక్కడ పెట్టంగానే అది జూమ్ అవుతుంది. కణం ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని స్టాప్ చేయాలి. బాగాలేంది చూపినా, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, బాగుంది, ఇది బాగాలేదు. ఓకే. చూసారా, దీనికి ఆ ఆకారం బాగాలేదు, ఎందుకంటే అది వెళ్ళిపోతా ఉంది కదా, దాంతో మీద స్టాప్టెడ్, దాని మూవ్మెంట్ ఆగింది. ఎందుకు ఆపుతున్నామంటే ఆ కణం మనకు నచ్చింది, అది అండంలోకి వేయబోతున్నాము. అండాలను తీసుకున్నాం మనము. ఇప్పుడు ఇక్సీ ప్రొసీజర్ చేద్దాం. సో ఇది అండం అండి, ఇందులోకి మనం కణం వేయబోతున్నాం. ఒకవేళ అండంలోకి 2 కణాలను వేస్తే ఏమవుతుంది? చాలా మంచి క్వశ్చన్. ఒక అండంలోకి ఒక కణమే వెళ్ళాలి. ఓకే. మనం 2 వేస్తే కాలు పిల్లలు అనుకోకూడదు. 2 వేస్తే అబ్నార్మాలిటీస్ అవుతాయి పిల్లల్లో, ఏదో ఒక మెంటల్ అబ్నార్మాలిటీయో. ఫ్రీజింగ్ ఎందుకు చేస్తామంటే అండి, ఎక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు పడేయకుండా, ఇంత ఖర్చు పెట్టారు కదా, ఇన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, చాలా అసలు వజ్రాల కన్నా ఎక్కువ ఇవి. సో అవి పడేయకుండా మనం దాచిపెట్టుకుంటున్నాం. నా ఎందుకు ఫ్రీజ్ చేసుకున్నాం,
పిండాలు లోపలికి వేసిన తర్వాత అతకలేదనుకోండి, ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ మంది ఇచ్చి మళ్ళీ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఉట్టి ఈ ఎంబ్రియోస్ తీసుకొని బయటికి తీసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో డబ్బులు సేవ్ అవుతాయి అండ్ పిండాలు కూడా. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో పెట్టాం కదా, ఒక 20 ఏళ్ళు కూడా ఇట్లానే పెట్టొచ్చు. ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో జీవా ఫర్టిలిటీ మీ అందరికి ఐడియా ఉంది కదా. సో లాస్ట్ టైం మనం పోడ్కాస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత అసలు ఐవీఎస్ ప్రాసెస్ ల్యాబ్లో ఎట్లా జరుగుతుందో తెలుసుకుందామని చెప్పేసి ఆ ఇంటర్వ్యూలో మనం చెప్పడం జరిగింది. సో ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి మనం జీవా ఫర్టిలిటీకి రావడం జరిగింది. సో చూస్తున్నారు కదా జీవా ఫర్టిలిటీ. సో పైకి వెళ్ళిపోదాం, మేడంని కలుద్దాం, మేడంని అడుగుదాం అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో ఒకసారి ల్యాబ్లో మీరు చూపించండి అని. పదండి. సో ఇదే ల్యాబ్ అనుకుంటా. సో లోపలికి వెళ్ళిపోదాం, పదండి. మార్చుకొని ఐవీఎఫ్ ల్యాబ్లోకి రండి. అంటే ఈ డ్రెస్ లేకుండా వెళ్ళలేమా లోపలికి? లేదండి, సివిల్ డ్రెస్లో రావడానికి లేదు, ఈ ల్యాబ్ డ్రెస్ మార్చుకొని లోపలికి రావాలి. ఓకే, డన్. ఓకే. సో అంటే మనం ల్యాబ్లోకి వెళ్ళాలంటే సో ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేయాలంట. సో మొత్తానికైతే ఈ డ్రెస్ ఇచ్చిర్రు. సో చేంజ్ చేసుకొని మనం లోపలికి వెళ్దాం. సో ఎవరో అని అనుకుంటున్నారా? సో నేనే. సో మొత్తానికైతే మనం లోపలికి వెళ్ళాలంటే సో మొత్తం ఈ డ్రెస్లో వెళ్ళాలంట. సో మేడం లోపల ఉన్నారు. సో ఒకసారి మేడంని పిలుద్దాం. సో అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది ఐవీఎఫ్ది మనం కనుక్కుందాం. సో వచ్చేయండి, పదండి. సో మేడం లోపల బిజీ ఉన్నారు. మేడం హాయ్. సో అసలు లోపలికి వెళ్ళాలా వద్దని చెప్పేసి వెళ్ళలే లోపలికి. హాయ్ మ్యామ్. బాగున్నాను, ఎలా ఉన్నారు? సో చాలా బిజీ ఉన్నట్టు. అవును, అదే ఐవీఎఫ్ ప్రాసెస్ గురించి మీరు చూపిస్తున్నారు సో ల్యాబ్లో. సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. సో బిజీగా ఉన్నారా మేడం? చెప్తారా? లేదు, చెప్తాను రండి. ఓకే, కూర్చుందాం ఇక్కడ. సో మొత్తానికైతే మేడంని కలవడం జరిగింది. ఐవీఎఫ్ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో మనం తెలుసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మీకు ఎలా జరుగుతుందో చూపిస్తాం మేము ఇప్పుడు. సో హాయ్ మ్యామ్, షెల్ ఐ రిమూవ్? యా, హాయ్ అండి, తీసేయచ్చు. దిస్ ఇస్ అన్స్టెరైల్ ఏరియా. నేను మిమ్మల్ని స్టెరైల్ ఏరియాలోకి తీసుకెళ్తాను, బట్ ఇక్కడ మనం తీసేయచ్చు. సో ఐవీఎఫ్ పద్ధతి గురించి మనం తెలుసుకోవాలంటే ముందు పేషెంట్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అనేది చెప్తాను. సో ఒక కపుల్ వచ్చినప్పుడు, దంపతి వచ్చినప్పుడు ఉట్టి అమ్మాయిని మనం చెక్ చేయకూడదు, హస్బెండ్ ఒకరినే చెక్ చేయకూడదు, ఇద్దరిని ఒకేసారి చేయాలి. ఎందుకంటే మనం టైం తీసుకొని అమ్మాయి మీద అన్ని పరీక్షలు చేశాక తర్వాత ఈయనలో ఏదైనా ప్రాబ్లం ఉందని తెలుసుకుని అంత టైం వేస్ట్ చేయకూడదు, డబ్బులు వేస్ట్ చేయకూడదు. సో బోత్ ఆఫ్ దెమ్, ఇద్దరిని మనం ఒకే టైంలో పరీక్షిస్తే మంచిది. సో అమ్మాయి వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఐవీఎఫ్కి వచ్చారనుకోండి, లేదా ఐయుఐల్ ఫెయిల్ అయినాయి, లేదా న్యాచురల్గా ట్రై చేసేటప్పుడు ఫెయిల్ అయింది, ఐవీఎఫ్కి నిర్ణయం ఫిక్స్ అయింది అండ్ అప్పుడు వచ్చారు మన దగ్గరికి. పీరియడ్కి 2వ రోజు ఈ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ చేస్తాం, మొదలెడతాం. పీరియడ్కి 2వ రోజు కొన్ని పరీక్షలు చేస్తాం. ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనేవి పీరియడ్కి 2వ రోజు ఒక 0 లెవెల్ అనుకోండి, 0 లెవెల్లో ఉంటాయి. యాక్చువల్లీ వాల్యూస్ ఉంటాయి, 0 అని కాదు. బట్ ఈ బాడీలో ఏంటంటే పీరియడ్కి 2వ రోజు నుంచి నెక్స్ట్ పీరియడ్కి తయారవుతా ఉంది సిస్టమ్. ఓకే. సో అండం అనేది పెరగడం అవన్నీ అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. సో వాల్యూస్ కూడా మనకి, ఈ హార్మోన్ వాల్యూస్ కూడా కూల్ డౌన్ లెవెల్ నుంచి తీసుకోవాలి మనం. సో ఈ డే 2 పీరియడ్కి 2వ రోజు నుంచి ఈ పరీక్షలు చేసి ఈమెకు అన్నీ బాగున్నాయని చూసి, గర్భసంచి బాగుందా అని చూసి, అండాలు బాగున్నాయి, అండాశయాల్లో అవన్నీ చెక్ చేసుకొని ఇంజెక్షన్స్ ఇవ్వడం మొదలెడతారు. ఈ ఇంజెక్షన్స్ ఏంటంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అన్నాను కదా, బాడీలో ఎలా ఉన్నాయి చెక్ చేసేవి. ఇవి మనం బయట నుంచి ఇస్తాం, ఇంకా ఎక్కువ ఇస్తాం. ఎందుకంటే అండాశయాల్లో ఆ నెల పెరిగే 10 అండాలు, ఇటు ఒక 10 అటు ఒక 10 నుంచి ఒకటే విడుదలవుతుంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే ఆ పెరిగే అండాలని ఇంకా పెంచి అన్నిటిని బయటికి తీద్దామని. ఓకే. సో గాట్ ఇట్. ఒక అమ్మాయికి ఈ సైడ్ 3 ఆ సైడ్ 3 పెరుగుతున్నాయి అనుకోండి, ఒకటే విడుదలవుతుంది, మిగతావన్నీ చచ్చిపోతాయి. ఓకే. మనం ఐవీఎఫ్లో ఏం చేస్తామంటే ఆ 6కి 6 పెంచి
బయటికి తీసి, ఎందుకంటే ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు ఇంత ఛాన్స్ తీసుకుంటున్నప్పుడు ఎక్కువ పిండాలు రావాలనే ఉద్దేశంతో ఈ ఇంజెక్షన్స్ ఇస్తారు. ఓకే. సో ఒకటే రోజా కాదు, 10 రోజుల పాటు అప్రాక్సిమేట్, అంటే తన రెస్పాన్స్ బట్టి, తన ఏజ్ బట్టి, ఎన్ని ఎగ్స్ ఉన్నాయి దాన్ని బట్టి ఈ డ్యూరేషన్ అంటే ఎన్ని రోజులు ఇస్తారనేది ఉంటుంది, ఎంత డోస్ ఇస్తారనేది కూడా ఉంటుంది. ఓకే. సో వయసు 30 కన్నా తక్కువ ఉన్నప్పుడు, అండాలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, తక్కువ డోస్తో స్టార్ట్ చేయాలి. ఇంటర్నేషనల్ యూనిట్స్లో మెజర్మెంట్ చేస్తారు. అది కొన్ని ఇంజెక్షన్స్ స్కిన్ కింద ఇస్తారు, పొట్ట మీదనే ఇస్తారు స్కిన్ కింద, కొన్ని ఇంజెక్షన్స్ మసిల్లో ఇస్తారు. సో వివిధ రకాల ఇంజెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఒక 12 days పాటు ఇస్తారు. ఉట్టి ఇంజెక్షన్స్ ఇచ్చేస్తారా? కాదు, ఇంజెక్షన్స్తో సహా మనము స్కానింగ్ కూడా చేయాలి. ఇప్పుడు ఇచ్చే డోస్ మరీ ఎక్కువైందనుకోండి, ఎక్కువ స్టిమ్యులేట్ అయిపోయి ఎక్కువ అండాలు వచ్చేస్తే కూడా మంచిది కాదు. అప్పుడు ప్రమాదం. ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్ అని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఆ స్టేజ్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఈ 12 days 10 days 12 days ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు, 10 రోజులు 12 రోజులు ఇచ్చినప్పుడు ఒక 3-4 సార్లు స్కానింగ్కి పిలుస్తారు. అల్ట్రాసౌండ్ చేసి బాగా పెరుగుతున్నాయా, డోస్ సరిపోతుందా అని చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఓకే ఈ సైజ్ బాగుందని ఒక 10 రోజుల తర్వాత తెలిసిన తర్వాత ఈ సైజ్ బాగుంది, ఇప్పుడు మనం వీటిని బయటికి తీయచ్చు అనుకున్నప్పుడు ఇంకో ఇంజెక్షన్ ఇస్తారు. దాని పేరు HCG అండి, హ్యూమన్ కొరియానిక్ గొనాడోట్రోపిన్. మళ్ళీ బాడీ కూడా అదే ప్రొడ్యూస్ చేస్తుంది, మనం ఇంకా బయట నుంచి ఇస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఈరోజు ఇచ్చామనుకోండి, ఎల్లుండి 36 గంటల లోపల తర్వాత, అంటే తర్వాత 36 గంటల అయిపోయే ముందు ఆ అండాల్ని బయటికి తీయాలి. ఓకే, ఖచ్చితంగా అదే టైంకి తీయాలి. మరీ ముందు తీయకూడదు, మరీ తర్వాత తీయకూడదు. ఒకవేళ తీస్తే, మరీ ముందు తీస్తే అండర్ మెచ్యూర్ ఉంటాయి, మెచ్యూర్ సరిగా అవ్వవు. కరెక్ట్ మెచ్యూరిటీలోనే, ఇప్పుడు చిన్నపిల్లలకి పెళ్లి చేసాం కదా, అలానే 80 వాళ్ళకి పెళ్లి చేయం కదా. వై రీప్రొడక్టివ్ ఏజ్ లో పెళ్లి చేస్తారంటే పిల్లలు కనాలని. సో అలానే అండాలు కూడా మరీ తొందర తీస్తే వాటిలో ఎగ్స్ ఆ అండాల్లో కణాలు వేయలేము, మరి ఓల్డ్ ఉంటే పనికిరావు, పడేయాలి. ఓకే, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆ 36 hours అంటే 35-36 ఆ విండో ఉంటుంది మనకి. అప్పుడు మనం ఆ నీడిల్ పెట్టి తీస్తాం. ఈ నీడిల్ పెట్టి తీసేటప్పుడు మొత్తం ఇస్తారు, కొయ్యరు, స్టిచెస్ ఉండవు, అడ్మిషన్ ఉండదు. ఒక 1/2 hour ప్రొసీజర్, 10 గంటలో చేసేస్తారు. పేషెంట్ని బయటికి పంపిస్తారు, నేను మీకు చూపిస్తాను రికవరీ రూమ్, అక్కడ పంపిస్తారు, పడుకోబెడతారు. 3-4 hours లేచి నడిచి వెళ్ళిపోతారు. అంటే మరి బండి నడిపించలేరు, వంట చేయాలి అవన్నీ అంటే కష్టం అవుతుంది. మొత్తం మంది ఇచ్చారు కదా, సో ఆ రోజు రెస్ట్ తీసుకోండి, ఒక 2 days మళ్ళీ ఉద్యోగాలకు వెళ్ళిపోవచ్చు అని చెప్తారు. సో వర్కింగ్ విమెన్కి ఇట్స్ వెరీ కంఫర్టబుల్ ప్రొసెస్, అంటే చాలా ఈజీగా సులువుగా చేసుకునే ప్రొసీజర్. వాళ్ళు పని చేసుకుంటూ ఇంజెక్షన్స్ తీసుకోవడానికి వస్తుంటారు వాళ్ళ టైమింగ్ ప్రకారం. తర్వాత అది కాకుండా స్కానింగ్కి పిలిచినప్పుడు కూడా వాళ్ళకి అనుకూలమైన టైంకి వచ్చి స్కాన్స్ చేయించుకుంటారు. సో IVF అనేది అంత కష్టమైన ప్రొసీజర్ వర్కింగ్ విమెన్కి కూడా కాదు. వాళ్ళు పని చేసుకుంటూ చేసుకోవచ్చు. కానీ అండాలు తీసిన రోజు లీవ్ పెట్టాలి. అది సాటర్డే వస్తుందా సండే వస్తుందా మన చేతుల్లో లేదు. ఫలానా టైం అంటే ఫలానా టైంకి ఖచ్చితంగా రావాలి. HCG ఇంజెక్షన్ అన్న చూడండి, అది తీసుకున్నారంటే ఇంకా మీరు తప్పించుకునేది లేదు. ఖచ్చితంగా మీరు వచ్చి ఆ అండాలు బయటికి తీయించాలి. కొంచెం ఇటు అటు అయింది అనుకోండి ఇంజెక్షన్, పర్వాలేదు, కంగారు లేదు, మాకు చెప్పేస్తే చాలు. మేము ఆ ఎగ్స్ అండాలు బయటికి తీయడం కూడా ఇటు అటు చేసుకుంటాం. అంతేగాని తీసుకొని, చాలా మంది చేస్తారండి, తీసుకొని ఏదో వేరే ఊరికి వెళ్ళిపోవడము, వాళ్ళు నాన్న చచ్చిపోయారని వెళ్ళిపోవడము, ఎన్నో కారణాల వల్ల అయినాయి అనుకోండి. బట్ ఏంటంటే అది మంచిది కాదు. ఆ అండాలన్నీ ఓవులేట్ అవుతాయి, అంటే అన్నీ విడుదలవుతాయి. HCG ఇచ్చాక చాలా ప్రమాదం, ప్రాణభయం కూడా ఉంటుంది. సో ఆ 36 hours ఇంజెక్షన్ తీసుకుంటే అండాలు ఖచ్చితంగా తీయాలి. అండాలు తీసామా, పేషెంట్ని బయటికి తెచ్చామా, ఈ అండాలని వాడాలి అదే రోజు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కోడి గుడ్లులా కాదు, అది ఆ రోజే వాడాలి. సో ఒక 2-3 hours వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ భర్త కణాలు తీసుకొని వాటిలో వేయడం జరుగుతుంది. మన దగ్గర అయ్యే ప్రొసీజర్ని IVFను ICSI, ఈ 2 ప్రొసీజర్స్ అంటారు. ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్. టూకీగా చెప్పాలంటే IVFలో అండాలని కణాలని వదిలేస్తారు ఒక పాత్రలో, పెట్రీ డిష్ అంటారే, సో దాంట్లో వదిలేస్తారు. కణమే, మంచి కణమే అది చూసుకుంటూ లోపలికి వెళ్తుంది, అంటే నేచర్ లాగా మంచి కణం. కానీ IVFలో ఏం ప్రమాదం ఉందంటే కొన్నిసార్లు అసలు ఏది ఫలదీకరణం అవ్వకుండా ఉంటుంది. సో మొత్తం సైకిల్ వేస్ట్ అయింది. కొన్నిసార్లు మంచి స్పర్మ్ వెళ్ళదు, కణం మంచిది వెళ్ళదు అండంలోకి, సో మంచి పిండం రాదు.
సో ఆ రిస్క్ ఉంటుంది కాబట్టి మన దగ్గర ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ చేస్తారు. దీని గురించి చెప్పాలంటే ఒక్కొక్క అండంలో మనమే కణం సెలెక్ట్ చేసుకుంటూ ఓకే దీని తల బాగుంది, ఓకే దీని తోక బాగుంది, లేదు ఇది బాగాలేదు, ఇది వద్దు. బికాజ్ కణాలు మిలియన్స్ ఉంటాయండి, ఎన్నో లక్షలు వేళ్ళు ఉంటాయి. వాటిలోంచి మనమే తీసుకొని ఒక్కొక్క అండంలోకి వేస్తాము. అలాంటప్పుడు ఫలదీకరణం రేట్ అనేది 90% వరకు పెరుగుతుంది. దానికి ఫలదీకరణం రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఫలదీకరణం రేట్ ఎక్కువైతే ఏమవుతుంది, పిండాలు ఎక్కువ వస్తాయి. సో సెలెక్షన్ ఎక్కువ ఉంటుంది కదా, 10 మంది ముందు ఉంటే మనం మీ సెలెక్షన్ ప్రాసెస్ కష్టమా లేకుంటే ఎట్లా? అంటే ఎంబ్రియో కూడా పిండం కూడా ఒక రోజు ఒక స్టేజ్లో ఒక ఫామ్లో షేప్లో ఉండాలి. ఆ ఫామ్ షేప్లో ఉంటే మంచి పిండం, దీనికి మంచి ఛాన్స్ ఉంది, అది అతికే ఛాన్స్ ఉంది అని మనకు చెప్తా ఉంటుంది. అంటే దాని ఆకారం బట్టి దెన్ అది నెక్స్ట్ డే కూడా అవతల రోజు కూడా అదే స్టేజ్లో ఉందనుకోండి మంచిది కాదు, అరెస్ట్ అయిపోయింది అంటే అక్కడే ఆగిపోయింది పాపం. ఓకే, నెక్స్ట్ స్టేజ్లో ఉండాలి, నెక్స్ట్ రూపంలో ఉండాలి. అంటే మీకు ఆ స్టేజ్లు కనిపిస్తూ ఉంటాయి? కనిపిస్తుంటే మైక్రోస్కోప్లో కనిపిస్తుంటే నేను మీకు చూపిస్తాను కూడా. ఓకే, సో ఏంటంటే ఆ రోజు ఫలదీకరణం చేస్తాం కదా, ఇంక్యుబేటర్ అంటే గర్భసంచి లాంటి యంత్రం కనిపెట్టారు. దాంట్లో అవే గ్యాసులు, అవే సొల్యూషన్ పదార్థాలు అవన్నీ మేము వేసి దాంట్లో పిండం పెడతాం. ఇది 3 రోజుల నుంచి 5 రోజుల పాటు కల్చర్ చేస్తాం. కల్చర్ అంటే పెంచడం. 5 రోజులు ఊరికే అలా ఉండదు అది, అలా అని ముక్కు మొహం అవన్నీ వచ్చేది సెల్స్ అంతే. సో ఏ రోజుకి ఆ రోజు స్టేజ్ ఉంటుంది. మనం ఏ రోజైతే బయటికి తీస్తామో అండాలు అది డే 0 అంటాము. నెక్స్ట్ డే ఫలదీకరణం అయి ఉంటుంది కాబట్టి డే 1 అంటాము. డే 2 రోజు 4 సెల్స్ ఉండాలి, 4. డే 3 రోజు మనలో 8 సెల్స్ ఉంటాయి. డే 4 రోజు ఒక ఆకారంలో ఉంటాయి. అవి ఉన్నాయా ఇప్పుడు? నేను మీకు చూపిస్తాను. డే 5 రోజు దాన్ని బ్లాస్టోసిస్ట్ అంటారు. డే 5 రోజు మనం గర్భసంచిలోకి వేస్తే అతికే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత తొందరగా అతకడం అంటే ఇంకో 2-3 డేస్లో అతికే ఎంబ్రియో అనమాట పిండం. అప్పుడు దాకా T సెల్స్ ఇంకా ముక్కు మొహం ఏం రాలేదు. అది గర్భసంచిలోకి ఆ స్టేజ్లో వేయడం జరుగుతుంది. అంటే అంత ఈజీగా అతుక్కుంటుందా? లేదు, గర్భసంచి బట్టి ఉంటుంది, ఎంబ్రియో క్వాలిటీ బట్టి ఉంటుంది కదా. పిండం కూడా బాగుండాలి, గర్భసంచిలో రక్త ప్రవాహం బాగుండాలి, అసలు మొదలెడితే ఎగ్ క్వాలిటీ బాగుండాలి, అండం బాగుండాలి, కణం బాగుండాలి. అక్కడి నుంచి మొదలెడుతుంది స్టోరీ అంతా, అక్కడ స్టార్ట్ అవుతుంది. దెన్ వచ్చే పిండం కూడా మంచి క్వాలిటీది ఉండాలి, గర్భసంచి బాగుండాలి. సో చాలా స్టెప్స్ ఉన్నాయి. ఏదో ఒక రోజు మంచి 10 ఎగ్స్ వచ్చాయని మనం సంబరపడడానికి లేదు. నెక్స్ట్ డే ఎలా ఉంటుందో తెలీదు, నెక్స్ట్ డే ఎలా ఉంటుంది. ప్రతిరోజు ఒకటి ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్లో కోడింగ్ రాస్తారండి వీళ్ళు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్. కోడింగ్ రాస్తే మీరు ఇప్పుడు ఫోన్ కూడా ఓపెన్ చేసినప్పుడు ఒక ఫోన్ నెంబర్ చూడడానికి ఒక కోడ్ ఉంది, దానికి రింగ్ చేయడానికి ఒక కోడ్ ఉంది, ఆ రింగ్ వెళ్ళడానికి ఇంకో కోడ్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ కోడ్. సో ఇందులో కూడా మనకి అన్ని కోడ్సే. డే 1 నుంచి డే 2కి వెళ్ళాలంటే ఆ కోడ్ నిజంగా కోడ్, అది DNA కోడ్. ఆ కోడ్ అక్కడ దాకే ఉంటే ఆగిపోతుంది, ఇంకో కోడ్ పనిచేయాలి. సో అన్ని కోడ్స్ బట్టి ఉంటుంది. అలాగా మనం పుట్టాం. ఓకే, సో ప్రాసెస్ ఒకసారి చూద్దామా మనం? చూపిస్తాను. ల్యాబ్లోకి వెళ్దాము. ల్యాబ్ స్టెరైల్ ఏరియా, అందుకని బట్టలు మార్చుకున్నాము. షూస్ వేరేగా ఉంటాయి, క్యాప్ మాస్క్ ఉండాలి, పర్ఫ్యూమ్ ఎక్కువ ఉండకూడదు, ఎక్కువ కాదు అస్సలు ఉండకూడదు. తర్వాత అంటే ల్యాబ్ స్టెరైల్ ఏరియా అండి. స్టెరైల్ అంటే లోపల ఈ వాలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ మన బాడీ నుంచి పౌడర్స్, తర్వాత పర్ఫ్యూమ్స్, ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండా బాడీ మీద ఉంటాయి, ఇవి బయటికి వస్తూ ఉంటాయి. అండ్ మనం ఎక్కడ కూర్చున్నాం అక్కడ డెడ్ సెల్స్ పడుతూనే ఉన్నాయి. అండ్ సైన్స్ ఎక్కడ దాకా వెళ్ళిందంటే మనం పడేసే సెల్స్ నుంచి తీసుకొని కణము అండం తయారు చేస్తున్నారు. ఆస్ట్రేలియా, US అండ్ ఆల్ దట్. ఇంకా 20 years ఉందనుకోండి ఇవన్నీ కరెక్ట్గా రావడానికి. బట్ ఇవన్నీ ఇక్కడక్కడ పడుతుంటే ల్యాబ్లో కంటామినేట్ అవుతుంది. సో క్లీన్ ఉండాలి, ఇవన్నీ క్యాప్ మాస్క్ అన్నీ ఉండాలి. అండ్ మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ల్యాబ్ ఎలా ఉంటుందో అది చూడొచ్చు. సో విల్ జస్ట్ పుట్ దిస్ ఆన్. ఓకే, సో లోపలికి వెళ్ళే ముందు మొత్తం ఇట్లా డ్రెస్అప్ అయిపోవాలి. సో వచ్చేయండి లోపలికి. ఇది IVF ల్యాబ్ అండి. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, అంటే అందరు లోపలికి వెళ్ళలేరు. ప్లస్ మనం స్క్రబ్స్లో ఉండాలి. సో పేషెంట్స్ అటెండెంట్స్ నాట్ అలౌడ్. ఉట్టి లెబారెటరీ పర్సనల్, డాక్టర్స్ అండ్ ఎంబ్రియాలజిస్ట్ వెళ్ళాలి. ఇదంతా స్టెరైలే కాకుండా పాజిటివ్ ప్రెషర్లో ఉంటుంది. అంటే గాలి లోపల నుంచి బయటికి వెళ్ళొచ్చు కానీ బయట నుంచి లోపలికి రాకూడదు. కంటామినేషన్ అనేది లోపలికి రాకూడదు, అది ఉద్దేశం. సో చూడండి ఇలానే ఉంటుంది, ఇలా వెళ్తాము. సో పేషెంట్ని కూడా ఇలా తీసుకొస్తాం ఆన్ ద ట్రాలీ.
సో ఇది ఐవీఎఫ్ ఓటీ అండి, అంటే ఐవీఎఫ్ ప్రొసీజర్కి వాడే ఆపరేషన్ థియేటర్. స్పెసిఫిక్గా దీనికే వాడతాం మనము. ఈ ఓటీ క్లీనింగ్కి కూడా మామూలు క్లీనింగ్ ఏజెంట్స్ వాడకూడదు, ఎందుకంటే ఆ వాసనకి అండాలు చచ్చిపోతాయి. అండాలు చాలా సెన్సిటివ్. పొట్టు లోపల జరిగే ప్రొసీజర్ మనం బయటికి చేయబోతున్నాం. సో లోపల ఈ వాసనలు ఉండవు కదా, ఫినాయిల్ అని డెటాల్ అని ఇవన్నీ ఉండవు. కాబట్టి బయటికి వచ్చినప్పుడు కూడా అవి చాలా సెన్సిటివ్, చచ్చిపోతాయి. కాబట్టి ఈ ఓటీలో ఏది వాడము. అందుకనే ఐవీఎఫ్ కోసం ఓటీఏ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మనం ల్యాబ్లోకి వెళ్దాం. ఓకే, అంటే ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది మేడం? అంటే ఇక్కడ పేషెంట్ని పడుకోబెట్టి మత్తు మంది ఇచ్చి మానిటర్ చేస్తారండి. ఈ అన్ని యంత్రాలు ఉంటాయి, బీపీ అవన్నీ ఫ్లో, బ్లడ్ ఫ్లో అవన్నీ చూసుకుంటూ అండాలు బయటికి తీస్తారు మత్తు మంది ఇచ్చి. అంటే సన్నటి సూది ద్వారా ఓవరీస్లోకి వెళ్ళి, అంటే అండాశయాల్లోకి వెళ్ళి ఉట్టి చాలా సింపుల్ ప్రొసీజర్. ప్రిక్ ఉంటుందంటే ఒకసారి గుచ్చి ఆ నీటి బుడుపుల్లాగా ఉంటాయి, దాంట్లో అండం ఉంటుంది. వాటిలో నుంచి అండం తీస్తారు. తీసి ఇక్కడ చిన్న ఒక విండో చూస్తున్నారు కదా, ఈ విండో నుంచి ఎంబ్రియాలజీ ల్యాబ్కి ఇవ్వడం జరుగుతుంది. అండలు అంత ఈజీ కనిపిస్తాయా? స్కాన్లో చూస్తున్నారా, ఆ స్కాన్ మెషిన్ చూడండి. ఆ స్కాన్ మెషిన్లో చూసుకుంటూ అండాలు ఎక్కడ ఉన్నాయో చూసుకుంటూ తీస్తారు. తీసి టెస్ట్ ట్యూబ్ ఇక్కడ పెడతారు, ఇక్కడ నుంచి ఇచ్చేయడం జరుగుతుంది. సో ఎట్ ఏ టైం ఎన్ని అండాలు తీస్తారు తీసేటప్పుడు? పేషెంట్కి ఎన్ని ఉంటే అన్ని, అంటే ఆ నెల ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎన్ని పెరిగాయో దాన్ని బట్టి. 10 ఉన్నాయి అనుకోండి, ఆ 10 బయటికి తీస్తారు. సో అంటే మాక్సిమం ఎన్ని ఉంటాయి, మినిమం ఎన్ని ఉంటాయి? అలా ఉండదు, ఏజ్ బట్టి ఉంటుంది. ఒక 20 ఏళ్ళ అమ్మాయికి చాలా ఎక్కువ ఉండొచ్చు, 20 కాదండి, 23, 25 ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉండొచ్చు, 10, 20 ఉండొచ్చు. అదే వయసులో 5 కూడా ఉండొచ్చు. డిపెండ్స్, అంటే అమ్మాయి హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండాశయాలు ఎలా ఉన్నాయి, రెస్పాన్స్ ఎలా ఉంది, మనం ఇచ్చే ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ అన్నీ దాని మీద ఆధారపడి ఉంటాయి. సో అన్నీ అని అనుకొని ఐవీఎఫ్లోకి రాకూడదు. నా బాడీ, నా శరీరం ఎలా రెస్పాన్స్ ఇస్తుంది, నా హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అవి చూసుకుంటూ మనం చెప్పగలము, స్కాన్ చేసుకొని చెప్తాము. సో ఇక్కడ మొత్తం అండాలు తీసే ప్రాసెస్ మొత్తం ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ నుంచి సో టెస్ట్ ట్యూబ్ లో ఇస్తారు, ఇక్కడ నుంచి మేము తీసుకుంటాం. అటు నుంచి ఓకే, అటు తీసుకెళ్తాను మిమ్మల్ని, కానీ ఫ్లో ఇటు మళ్ళీ ఇటు బ్యాక్ వెళ్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రండి, నేను మిమ్మల్ని ఎంబ్రియాలజీ ల్యాబ్లోకి తీసుకెళ్తాను. సో మళ్ళీ ఇది కూడా పాజిటివ్ ప్రెషర్, లోపల నుంచి గాలి బయటకు వస్తుంది, అక్కడ నుంచి ఇక్కడికి రాకూడదు. ఇది హార్ట్ ఆఫ్ గుండెది. ఒక ఐవీఎఫ్ సెంటర్ ఉందంటే ల్యాబ్ ఎంత బాగుంటే అంత మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో మీరు చూస్తే కూడా కొంచెం వేరే ఓటీ లాగా ఉంటుంది. వాల్స్ ఏమో మాడ్యులర్ అంటారు, గోడలు మాడ్యులర్, అంటే యాంటీ డస్ట్, యాంటీ వైరల్, అన్ని మంచి క్వాలిటీ పెడితే కొంచెం మంచి రిజల్ట్స్ ఉంటాయి. ల్యాబ్ క్వాలిటీ బాగుంటుంది. గాలి బాగుండాలంటే ఈ చూడండి, దీన్ని హెపా ఫిల్టర్స్ అంటారు. అంటే ప్యూర్ గాలి లోపలికి వస్తుంది, అండ్ బాలేని గాలి ఇందులో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇదొక ప్రెషర్. మంచి గాలి పైనుంచి వస్తుంది, అండ్ ఇంప్యూరిటీస్ లోపల గాలిలో ఏదైనా పొల్యూషన్ లాంటిది ఏమంటే లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పొల్యూషన్ కూడా ఎలా వస్తుంది చెప్పాను కదా, పర్ఫ్యూమ్స్, నెయిల్ పాలిషెస్ ఇవన్నీ ఉంటే ఎక్కువ వస్తుంది అన్నమాట. స్ట్రాంగ్ షాంపూ వాడుతున్నారు అలాగా. సో మనం ఇప్పుడు ఇందాక ఏం మాట్లాడుకున్నాం, అండాలు అక్కడ నుంచి తీసినప్పుడు టెస్ట్ ట్యూబ్ లో ఇక్కడ ఇస్తారని. అవును, ఈ స్టాండ్ ని టెస్ట్ ట్యూబ్ ర్యాక్ అంటారు, టెస్ట్ ట్యూబ్ వార్మర్ అంటారు. 37 degrees అంటే మన బాడీ టెంపరేచర్ 37 degrees కదా, లోపల నుంచి వచ్చే ఫ్లూయిడ్ కూడా అదే టెంపరేచర్లో ఉంటుంది. అందులో నుంచి తీసుకొని ఇక్కడ ఈ మైక్రోస్కోప్లో, దీన్ని స్టీరియో జూమ్ అంటారు. ఓకే, స్టీరియో జూమ్లో చూసుకుంటూ ఇందులో ఇది ఇలాంటి పెట్రీ డిషెస్ ఉంటాయి, డిష్లో వేసుకొని ఈ మైక్రోస్కోప్ కింద పెట్టుకొని స్క్రీనింగ్ అంటారంటే ఆ నీరు వస్తుందే అండాశయాల్లో ఉన్న అండంలో నుంచి దాన్ని స్క్రీన్ చేయడం జరుగుతుంది. సో ఇందులో అండం ఉందా లేదా అనేది చూస్తాం. చూసిన తర్వాత దీన్ని తీసుకొని ఇంక్యుబేటర్లో పెడతాం. ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. ఈ ఇంక్యుబేటర్ గర్భసంచి లాంటి మిషన్, యంత్రం. గర్భసంచిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలాంటి హ్యూమిడిటీ అంటారు, టెంపరేచర్, పిహెచ్ మెయింటెనెన్స్, అంటే పిహెచ్ అంటే యాసిడిక్గా ఉందా, బేసిక్గా ఉందా, అవన్నీ కొన్ని ఉంటాయండి. సో మన ట్యూబ్స్లో ఫ్లూయిడ్, లిక్విడ్ ఉంటుంది లోపల. సో ఆ లిక్విడ్ క్వాలిటీ ఎలా ఉందో అది
ఇది మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఇది ఇంక్యుబేటర్. So, ఈ ఇంక్యుబేటర్లో open పెట్టడం చేసేది incubator? చూపిస్తాను. ఈ ఇంక్యుబేటర్లో పెట్టడం జరుగుతుంది. దీనికన్నా అడ్వాన్స్డ్ ఇంక్యుబేటర్ ఉంటుంది. దీన్ని ఇలా ఉంటుంది అది. ఓకే. సో ఇది అడ్వాన్స్డ్. సో అదేంటంటే పాతకాలంలో వాడేవాళ్ళం. ఇప్పుడు మేము ఎంబ్రియో కల్చర్ అంటే అండం పెట్టడానికి, పిండాలు కల్చర్ చేయడానికి వాటిని వాడము. ఇప్పుడు ఇవి వాడతాం, ఈ ఇంక్యుబేటర్ వాడతాం. ఇందులో లాభం ఏంటంటే ప్రతి దాంట్లో చూస్తున్నారు ఒక ఛాంబర్ ఉంది. ప్రతి దాంట్లో ఒక పేషెంట్ని పెట్టచ్చు. సో ఇందులో సపోజ్ ఏ, ఇందులో బి, ఇందులో సిని పెట్టచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తే ప్రతిదీ టెంపరేచర్ మానిటరింగ్ చేస్తుంది అనమాట. ఓకే, ప్రతి దాంట్లో టెంపరేచర్ ఉందా లేదా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇందులో CO2 కార్బన్ డైఆక్సైడ్ కూడా సప్లై ఉంటుంది, ఆక్సిజన్ కూడా సప్లై ఉంటుంది 5%. సో చూడండి ఇక్కడ పైప్స్ వెళ్తున్నాయి చూడండి. మనకి బాడీలో CO2 ఉంటుంది. బాడీలో CO2 ఉంటేనే అండము, ఆ పిండము తయారవుతూ ఉంటుంది. సో CO2 సప్లై అవుతూ ఉంటుంది. సో గర్భసంచి అనుకోండి ఇంకా, కాకపోతే మిషన్. ఓకే, CO2 సప్లై అవుతుంది, ఆక్సిజన్ సప్లై, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ సప్లై అవుతుంది. సో ఈ సప్లై అవుతుండగా కల్చర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో 5 days వరకు మనం పిండం పెట్టుకుంటాం. కాకపోతే ఈ మిషన్లలో అన్నీ ఇంపార్టెంటే, ఆ ప్రొసీజర్ ఫలదీకరణం చేసే ప్రొసీజర్ని ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అంటారు. ఒక్కొక్క అండంలోకి ఒక్కొక్క కణంని వేయడం జరుగుతుంది. అలాంటప్పుడే ఫలదీకరణం రేట్ అనేది పెరుగుతుంది. అది దీని మీద జరుగుతుంది. ఇది చాలా మంచి మైక్రోస్కోప్. ఒక పైలట్కి ఒక కాక్పిట్ ఎలా ఉంటుంది, ఇన్ ద ప్లేన్ ఎగిరించేటప్పుడు అలా ఉంటుంది. చాలా ఉంటాయి కంట్రోల్స్. అండ్ ఈ మైక్రోస్కోప్ ప్రత్యేకత ఏంటంటే అన్ని మైక్రోస్కోప్స్ పైనుంచి చూస్తాం, ఇక్కడ కనిపిస్తుంది, పైనుంచి చూస్తాం. ఈ మైక్రోస్కోప్ అలా కాదు, ఇట్స్ అన్ ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్. అంటే కళ్ళు ఇక్కడ పెట్టి మీరు చూస్తుంటే కానీ విజన్ ఇలా ఉంది. యాక్చువల్లీ మీరు కింద పడుకొని చూస్తున్నట్టు అనుకోండి. సో కింద నుంచి మీరు చూస్తూ ఎక్సీ చేస్తున్నారు. ఓకే, బట్ ఇన్వర్టెడ్ మైక్రోస్కోప్ ఇది ఎలా తయారైంది. ఈ మైక్రోస్కోప్లో చాలా వెరైటీలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే దాన్ని నరిషిగే అంటారు. ఇది జాపనీస్ బేస్డ్. చాలా మంచి మెషిన్ అండి. దాన్ని కూడా ఎక్సీ మెషిన్ అంటారు కానీ జాపనీస్, దాని పేరు నరిషిగే. దీని పేరు RI రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు చేశారు ఇది. RI ఇది యూరోపియన్. సో ఇందులో ఏంటంటే దానికి దీనికి ఏం డిఫరెన్స్ అనేది ఉండదండి, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళది. అంటే ఎంబ్రియాలజిస్ట్కి ఏది ఇష్టమో అన్నీ వస్తే చాలా మంచిది, ఏ మిషన్ ఉన్నా పని చేయొచ్చు అలాగనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు అసలు? దీని మీద అండంలోకి కణం వేయడం జరుగుతుంది. కానీ వేసే ముందు వాటిని సెలెక్ట్ చేయాలి, వాటిని చక్కగా ఎంచుకోవాలి. మిలియన్స్ అన్నాను కదా, కణాలు చాలా ఉంటాయి. వాటిలో నుంచి మంచి కణం తీసుకొని అండంలోకి వేయడం జరుగుతుంది. సో అండం అది మనకి ఉంటుంది, రియల్ టైం ఉంటుంది. సో ఉన్నప్పుడు ఏంటంటే ఇంజెక్షన్ అంటే ఇంజెక్షన్, ఆ ప్రొసీజర్ ఇంజెక్షన్ అంటారు, లోపలికి వేయడం జరుగుతుంది. నేను మీకు అది రియల్ టైం అంటే కరెక్ట్ గా చేసి చూపిస్తాను, మీరు చూడండి. ఇక్కడ మైక్రోస్కోప్ కి ఇక్కడ కెమెరాది సింబల్, ఇది వీడియో సింబల్, ఇవి ఎందుకు అన్నీ చూపిస్తాను. సో ఎందుకు ఇంత హీట్ ఉంది? ఇది ఎందుకు వేడిగా ఉందంటే బాడీలో మన టెంపరేచర్ 37 degrees లో ఉంటుందండి. కాబట్టి అక్కడ నుంచి వచ్చే ఫ్లూయిడ్ కూడా అంటే ఆ ఫాలిక్యులర్ ఫ్లూయిడ్, అండం ఫ్లూయిడ్ కూడా వచ్చేది 37 degrees లో ఉంటుంది. అందుకని ఇది కూడా 37 degrees లో ఉండాలి. 37. ఇదే కాదు, ఎక్సీ మెషిన్ కూడా మీరు చేయి పెట్టినప్పుడు చూసారు కదా, ఇది కూడా 37 degrees లో ఉండాలి. ఇదే కాదు, ఇది కూడా 37 degrees లో ఉండాలి. అందుకని చూసారు కదా దీని మీద రాస్తుంది, ప్రతిదీ 37 degree ఉందని రాస్తుంది. అది కూడా 37 ఉండాలి. చూస్తున్నారా దాని మీద కూడా 37 degrees ఉంది. సో ఇది కూడా 37 degrees ఉండాలి. ఈ మిషన్లో కొన్ని నీడిల్స్ వాడతారండి. నేను మీకు అలైన్మెంట్ చూపిస్తున్నాను. అలైన్మెంట్ అంటే దేంతో అండంని పట్టుకుంటున్నాం, దేంతో కణం వేస్తున్నాం అనేది చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్. అది నేను మీకు చూపిస్తాను. సో వీటిని నీడిల్స్ అంటారు. ఇప్పుడు నేను చేసే ప్రొసీజర్ని అంటే ఇవన్నీ పెడుతున్నాను కదా, దీన్ని అలైన్మెంట్ అంటారు. అక్కడ కనిపిస్తుందా మీకు? అవును. See that? కనిపిస్తుంది కదా? అవును. నేను ఇక్కడ చేసేదంతా మీకు అక్కడ కనిపిస్తుంది, బికాజ్ మేము కెమెరా అటాచ్ చేసాం. మీరు అడిగారు కదా ఇవన్నీ ఏంటని. ఈ కెమెరా పనిచేస్తుందా లేదా అని లైట్ వస్తుంది, పనిచేస్తుంది, దానికి కనెక్టెడ్ ఉంది. దెన్ ఇక్కడ చూస్తే చూడండి టెంపరేచర్ స్టేజ్కి 37 ఉందా? ఉంది.
ఈ ఈ డిస్క్ ఉందే ఇది చూడండి, అవును, ఆ disc 37 37 ఉందా ఉంది. ఈ ఈ ఎయిర్ ఒక ఫ్యాన్ దానికి 37 ఉందా లేదు 38. నేను 38 ఎందుకు పెట్టానంటే ఆ ఫ్యాన్ నుంచి ఇక్కడ దాకా వచ్చేసరికి 1 డిగ్రీ లాస్ అవుతుంది. సో నేను అది రీసెర్చ్ చేసి నా సిస్టమ్కి కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. సో 37 డిగ్రీస్ మొత్తానికి ఉండాలి. ఓకేనండి, ఇవన్నీ కంట్రోల్స్. ఇప్పుడు సన్నటి నీళ్ళు పెట్టాను, గాజుది. సో దీంతో అండం పట్టుకుంటాం. ఇప్పుడు నేను కణం కోసం వాడే నీళ్ళు అలైన్ చేస్తున్నాను. ఇక్కడ మనం నీడిల్స్ అలైన్ చేసాం. ఇక్సీ ప్రొసీజర్కి రెడీ అవుతున్నాం కదా. అండం కణం ఇప్పుడు కలవబోతుంది. దానికి మనం ఒక స్పెషల్ డిష్ తీసుకోవాలి. ఆ డిష్ని నేను ప్రిపేర్ చేసుకొని ఇందులో మనం కణాలు వేసుకున్నాం. ఇది చూడండి, ఇదొక డిష్. ఇదొక డిష్. ఇందులో మనం కణాలు తీసుకున్నాం. ఇప్పుడు అక్కడ పెట్టంగానే అది జూమ్ అవుతుంది. మీకు ఆ మైక్రోస్కోప్లో నేను ఓన్లీ ఇందులో కణాలే ఉన్నాయి ప్రస్తుతానికి. కణం ముందు సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్పుడు మనం అది కూడా ఎందుకంటే కణం టెంపరేచర్ తట్టుకోగలదు. కొంచెం ఎక్కువైనా తక్కువైనా బతుకుతాయి అవి. వాటికి సర్వైవల్ అంటే బాగా ఫిట్గా ఉంటాయి. కణాలు టెంపరేచర్ కొంచెం ఇటు అటు అయినా పర్లేదు, కానీ అండాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. 37 డిగ్రీస్ నుంచి ఒక 3-4 డిగ్రీస్ కూడా కిందికి వస్తే అవి బాగో, క్రోమోజోమ్స్ చెడిపోతాయి, పుట్టిపోయే పిల్లల ప్రాబ్లమ్స్ రావచ్చు, పిండం బాగుండకపోవచ్చు, అతకకపోవచ్చు అన్ని. సో రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది టెంపరేచర్ మెయింటైన్ చేయడం. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు రండి మీకు ఎంబ్రియో చూపిస్తాను, మీకు అండం చూపిస్తాను అని 10 మందిని తీసుకొచ్చి ఊరికి చూపించకూడదు, ఊరికే తెరవకూడదు. ఎందుకంటే దాంట్లో నుంచి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ కాదు, మనకు రెడీ ఉన్నప్పుడే ఇవి బయటికి రావాలి. అండ్ ఎక్స్పోజర్ చాలా తక్కువ ఉండాలి. ఇదంతా పొట్టులో జరిగే ప్రొసీజర్ కదా, బయట చేస్తున్నాం. సో ఇది చాలా స్ట్రిక్ట్గా పాటించాలి మనం. సో ముందు కణాలు వెతుక్కుంటాం మనం. సో ఇది మంచి కణం, ఇది మంచిది కాదు. అంటే ఇట్లా ఐడెంటిఫై చేస్తున్నారు మేడం అది? ఇంకా జూమ్ చేస్తాను చూడండి. సో చూడండి ఎంత బాగుంది, హౌ ఇట్స్ మూవింగ్, బికాస్ మొటిలిటీ ఉండాలి. అవి పారిపోతూ ఉంటాయి, మనం ఫాస్ట్ ఉండాలి. అంటే మంచిది కాదు అంటే ఒక్కొక్క స్పర్మ్ కండి ఒక తల ఉంటుంది. ఇది తల, ఇది తోక. సో తల కరెక్ట్ షేప్ లో ఉందా, దాని సైజ్ బాగుందా, దాని మూవ్మెంట్ బాగుందా అనే దాన్ని బట్టి మేము వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు బాగాలేంది చూపినా, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు, బాగుంది, ఇది బాగాలేదు. చూసారా, దీనికి ఆకారం బాగాలేదు. సో ఇవి కొన్ని ఏళ్ళ స్టడీస్ అనుకోండి ఇవి చేసేది మేము. ఇది బాగాలేదు, షేప్ బాగాలేదు, దాని తల షేప్ బాగాలేదు. సో అలాగా బాగున్న కణంని సెలెక్ట్ చేసుకుంటాం. నేను మీకు సెలెక్షన్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇప్పుడు. ఒక్కసారి దాన్ని తీసుకున్నప్పుడు దాన్ని స్టాప్ చేయాలి, ఎందుకంటే అది వెళ్ళిపోతూ ఉంది కదా, దాన్ని స్టాప్ చేయాలి. సో నేను నీళ్ళ కింద దాన్ని ఆపేసాను, కానీ చంపకూడదు. దాని తల మీద పెట్టకూడదు, నీళ్ళు చచ్చిపోతే అది పనికిరాదు కదా. అంటే ఇప్పుడు అడ్డం పెట్టారా మీరు? అడ్డం పెట్టాను, దాని తోక మీద స్టాప్ ఇట్, దాని మూవ్మెంట్ ఆగింది. ఎందుకు ఆపుతున్నామంటే ఆ కణం మనకు నచ్చింది, అది అండంలోకి వేయబోతున్నాం. సో కానీ దాన్ని ఆపిన తర్వాత దానిపైన ఒక కోటింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఆపింది ఏది? ఇది కనిపిస్తుంది కదా. సో దాన్ని ఎందుకు ఆపామంటే ఆకారం బాగుంది, అన్ని బాగున్నాయి, చలో ఇది తీసుకొని మనం మిక్సీ చేద్దామని దాన్ని ఆపాం. బట్ ఆపడానికి ఇంకో పెద్ద కారణం ఉంది. దాని మీద ఒక కోటింగ్ ఉంటుంది, బట్టలు అనుకోండి, దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కోటింగ్ ని మనం కట్ చేయాలి, ప్లాస్మా మెంబ్రేన్ అంటారు. దాన్ని కోటింగ్ ని కట్ చేసాకనే అండంలోకి వేయాలి. ఆ కోటింగ్ కట్ చేయందే వేస్తే ఫలదీకరణం అవ్వదు. నేచర్ చేసుకుంటుంది, బట్ మనం ఈ ప్రొసీజర్ కి మనం చేయాలి. సో ఎలా చేస్తారు అది? అది చూడండి. సో ట్రాప్ చేసానా దాన్ని, యూ కాంట్ సీ ఇట్ నో ప్రాపర్లీ.
ఇప్పుడు ఆ, సో చేసానా? అవును. చేసినప్పుడు కొంచెం ఇలా జరపాలి. ఇది సెంటర్లోకి వచ్చిందా నీకు? సో ఈ స్పర్మ్, ఈ కణం మనం సెలెక్ట్ చేయబోతున్నామండి. దీన్ని మనము ముందు చూసుకుంటున్నాం బాగుందా లేదా, తల తోక అవన్నీ బాగున్నాయా, బికాస్ తలలో డిఎన్ఏ ఉంటుంది, నాన్న నుంచి వచ్చే డిఎన్ఏ మొత్తం ఇందులో ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ముందు ట్రాప్ చేస్తున్నాం, స్టాప్ చేస్తున్నాం. స్టాప్ ఎందుకు చేసామంటే అది మోటిలిటీ, కదలిక చాలా ఎక్కువ ఉంది కదా, సో దాన్ని మనం ఆపుతున్నాం. ఆపి దాని మీద ఉన్న ప్లాస్మా మెంబ్రేన్ అంటే ఒక కోటింగ్ లాంటిది అనుకోండి, ఆ కోటింగ్ ని మనం కట్ చేయాలి. ఆ కోటింగ్ కట్ అవ్వందే మనం అండంలోకి వేస్తే ఫలదీకరణం అవ్వదు. అది అండంని యాక్టివేట్ చేస్తుంది అనుకోండి, అండ్ అండంలోకి ఒక్క కణం వెళ్ళిన తర్వాత అది వేరే దాన్ని రానియదు నేచర్లో. అలాంటిదే ఇప్పుడు మనం ఒక్కటే వేయాలి, అందుకని ఎక్కువ వేస్తే అబ్నార్మాలిటీస్ అవుతాయి పిల్లల్లో. కవల పిల్లలు కాదు, అబ్నార్మాలిటీస్, అది మనం మంచి చేయట్లేదు. సో ఎంబ్రియాలజిస్ట్ చాలా జాగ్రత్తగా ఒక అండంలోకి ఒక కణమే వేయాలి. ఇప్పుడు ఏం చేయబోతున్నాను, దీన్ని స్టాప్ చేశాను, ప్లాస్మా మెంబ్రేన్ బ్రేక్ చేశాను. బ్రేక్ ఇలా టర్న్ అయింది అనుకోండి, అలాంటప్పుడు బ్రేక్ అయినట్టు. సో బ్రేక్ చేశాను, ఒక్కటే తీసుకోబోతున్నాను. ఒక్క అండంలోకి ఒకటే కణం అన్నాను కదా, చూసారా వచ్చింది లోపలికి, మళ్ళీ చూపినా లోపల ఉంది. సో ఒకసారి మళ్ళీ ఒకసారి చూపించండి మేడం. ఇంకోటి కూడా తీసుకుంటాను, నాగంటే అయితే రెండు ఎందుకు ఒకటేసారి? 2 eggs ఉంటే 2 చేయొచ్చు. ఇదిగోండి స్టాప్ చేశానా, స్టాప్ చేశాను, స్లాష్ చేశాను, చేసేసి లోపల తీసుకున్నాను. అవును. సో అలాగా మనకి 5 eggs ఉంటే 5 ఒకసారి చూపించండి దాన్ని. ముందుకు ఒకసారి ఓకే, మళ్ళీ లోపలికి తీసుకుంటా. ఓకే, సో దాన్ని మరీ లోపలికి తీసుకెళ్ళిపోకూడదు, మరీ ముందుకొద్దు, దాన్ని కంట్రోల్ చేయాలి. ఇవి కంట్రోల్స్ దీన్ని. నా లెఫ్ట్ లో. సో మీరు లోపలికి తీసుకున్నారు కదా, ముందు బ్లాక్ చేసేస్తారా అది బయటకు వెళ్ళకుండా? ఇక్కడ నా కంట్రోల్స్ ఉన్నాయి, లెఫ్ట్ లో కంట్రోల్స్ ఉన్నాయి. ఈ నీడిల్ కి కంట్రోల్ నా లెఫ్ట్ లో ఉంది, ఈ నీడిల్ కి కంట్రోల్ నా రైట్ లో ఉంది. డిపెండ్స్, మీరు కూర్చుంటే మీకు నచ్చకపోవచ్చు, మీరు దీన్ని ఇలా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. నాకు ఇలా ఇష్టం, నాకు ఈ నీడిల్ ఇలా అలైన్డ్ ఉంటే బెటర్, ఈ నీడిల్ ఇక్కడ నుంచి కంట్రోల్ అవుతే బెటర్ అని నేను ఇలా పెట్టుకున్నాను. ఎంబ్రియాలజిస్ట్ ఇష్టం. ఓకే అండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక కణాన్ని చూడండి లోపలికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నా, పక్క నుంచి అది హోల్ లో నుంచి, బట్ మనం అలాగా పెడితే కూడా లోపల కూడా వెళ్తే మంచిది కాదు. కణము ఆగిపోయి ప్లాస్మా మెంబ్రేన్ ఇరిగిపోయిన కణమే అండంలోకి వేయాలి. కదులుతున్న కణం అండంలోకి వెళ్తే అండంని చంపేస్తుంది. ఓకే. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ప్రక్రియలు. ఫలదీకరణం అవ్వాలంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టెప్స్, పాయింట్స్. ఇంకోటి ఇక్కడ చూడండి, ఈ కణం అస్సలు బాలేదు చూడండి, దీనికి తోకుంది, తలే లేదు సరిగా. కంపేర్ చేయండి చూడండి, దీనికి అసలు ఆకారమే బాలేదు. సో అలాగా వేరే వేరే రకాలుగా వేరే వేరే స్టేజెస్లో కణాలు కూడా వస్తాయి, కానీ మనం తీసుకోకూడదు. ఐ థింక్ లోపల ఉన్న కణం ఈ కణం ఫ్రెండ్స్ ఏమో ఉండొచ్చు, అయి ఉంటుంది, ఎందుకంటే అది ఇక్కడ వరకు ఉన్నది వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మనం అండం తీసుకున్నాం. ఓకే, పెట్రీ డిష్ మనం తీసుకొని లామినార్ ఫ్లోకి వెళ్తాం. లామినార్ ఫ్లోకి వెళ్ళిన తర్వాత సో ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? నేను అండాలు తీసుకుంటున్నాను. ఓకే, అండాలను తీసుకున్నాం మనము. ఇప్పుడు ఇక్సీ ప్రొసీజర్ చేద్దాం. ఓకే శివ, మధ్యలోకి తీసుకో. సో ఇది అండం అండి, ఇందులోకి మనం కణం వేయబోతున్నాం. అంటే కణం వేసి బయటకు వచ్చేసాం, అంతే. ఇది ప్రొసీజర్. ఇవి ఎగ్స్ అండి, ఇవి మంచి స్టేజ్లో ఉన్న ఎగ్స్. మంచి స్టేజ్ అంటే ఒక మెచ్యూరిటీలో దొరికిన ఎగ్స్. సో మనం ఎగ్స్ సెలెక్ట్ చేసుకున్నామండి. సెలెక్ట్ ఎలా చేసాము, వచ్చిన అండాలు 10 వచ్చాయి అనుకోండి, ఆ 10 అండాల నుంచి 7 బాగున్నాయి అనుకోండి. బాగుండడం అంటే కరెక్ట్ మెచ్యూరిటీ, అంటే స్క్రీనింగ్ చేసారు. స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ ఎగ్స్ ని మనము ఇంక్యుబేటర్ లో పెట్టాం కదా, ఇంతలో స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసాం కదా. స్పర్మ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాక నీడిల్ లోకి తీసుకున్నాక ఒక్కొక్క అండంకి ఒక్కొక్కటే కణం తీసుకున్న తర్వాత ఎగ్స్ ని చూడండి మనం తెచ్చుకొని పెట్టుకున్నాం. ఆ ఎగ్స్ ఈ పాత్రలో ఉన్నాయి, ఈ పెట్రీ డిష్ లో ఉన్నాయి. ఓకే. సో ఇంకో విషయం ఏంటంటే మేడం,
సో ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది ఒక్కొక్క అండంకి ఒక్కొక్క కణాన్ని వేయాలని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు ఆ కణం వేసినప్పుడు కణం చనిపోతుందా? చనిపోదండి, అది ఇన్యాక్టివేటెడ్ అయింది అంతే, చచ్చిపోలేదు అది. ఆ పైన పొర దాని ప్లాస్మా మెంబ్రేన్ మనం దాన్ని కట్ చేయలేదనుకోండి ఫలదీకరణం అవ్వడానికి కష్టం. ఓకే. ప్రక్రియలో నేచర్లో ప్రకృతిలో ఏంటంటే అది న్యాచురల్గా ప్లాస్మా మెంబ్రేన్ పోతుంది అనమాట ట్యూబ్స్లో. కానీ మనకు ఇక్సీలో ఈ ప్రొసీజర్లో ఏంటంటే మనమే దాన్ని తీసేయాలి అని కట్ చేస్తాం, ఊరికి చిన్న కట్ ఇస్తాం, చచ్చిపోలేదు అది. ఆ కట్ అయిన అంటే కాలు కట్ చేసినట్టు అనుకోండి, అది తీసుకొని మనం అండంలోకి వేస్తాం. అండంలోకి వేసినప్పుడు ఆ అండం యాక్టివేట్ అయిపోతుంది. అంటే సడన్గా దాంట్ లోపల ఇంకో సెట్ ఆఫ్ డిఎన్ఏ వచ్చింది కదా, మన నాన్న నుంచి వచ్చే డిఎన్ఏ మొత్తం వచ్చేసింది, తల్లి నుంచి వచ్చే డిఎన్ఏ ఆల్రెడీ లోపల ఉంది. ఇప్పుడు ఇవి రెండు వచ్చి పక్క పక్కన నించుని ఎక్స్చేంజ్ అవుతాయి. ఆ డిఎన్ఏ అంతా ఎక్స్చేంజ్ అయ్యి యునీక్ ఇండివిజువల్, అమ్మలా కాదు నాన్నలా కాదు, యునీక్ ఇండివిజువల్ తయారవుతారు అనమాట. సో నేను మీకు ఈ అండాలు ఇప్పుడు దగ్గర నుంచి జూమ్ ఇన్ చేసి చూపిస్తాను. సో ఒకవేళ అండంలోకి 2 కణాలను వేస్తే ఏమవుతుంది? చాలా మంచి క్వశ్చన్. ఒక అండంలోకి ఒక కణమే వెళ్ళాలి. మనం 2 వేస్తే కాలు పిల్లలు అనుకోకూడదు, 2 వేస్తే అబ్నార్మాలిటీస్ అవుతాయి పిల్లల్లో, ఏదో ఒక మెంటల్ అబ్నార్మాలిటీయో ఏదో ఒక మంచిది కాదు అది. అది అలాంటిది జరిగితే ఆ అండం పడేయాలి, అంతేగాని ఒక అండంలోకి ఒకటే కణం వెళ్ళాల్సింది, అది మా బాధ్యత యాజ్ ఎంబ్రియాలజిస్ట్. ఈ ప్రొసీజర్ ఎంబ్రియాలజిస్టే చేయాలి, వాళ్ళకి సర్టన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాంటి వాళ్ళ దగ్గరే చేయించుకుంటే చాలా మంచిది. సో ఈ అండం మనం ఏవైతే నేను మీకు చూపిస్తున్నానో ఇప్పుడు అది నేను మీకు జూమ్ చేస్తాను. ఇది అండం అండి. నేను మెచ్యూరిటీ అంటున్నాను కదా, ఇదేం గొడవ. ఈ అండం ఇది అండం అండి, దీనికి ఒక చిన్న చుక్కలాగా ఉంటుంది, ఇది పోలార్ బాడీ. ఇది ఇలా ఉన్నంగా మెచ్యూర్ ఉన్నట్టు సూచన. దీన్ని మెటాఫేజ్ 2 స్టేజ్ అంటారు. అంటే మైటోసిస్ మియోసిస్ మనం చిన్నప్పుడు బయాలజీలో చదువుతాం కదా 10th క్లాస్లో. ఆ మియోసిస్లో మెటాఫేజ్ 2 ప్రాసెస్ ఇది. ఓకే, ఇది బయటకు వచ్చినప్పుడు ఈ అండం రెడీ ఉంది, స్పర్మ్ లోపలికి వేస్తే ఫలదీకరణం అవుతుంది. ఈ స్టేజ్లోనే ప్రకృతిలో ఇది ఓవ్యులేట్ అవుతుంది, అంటే విడుదలవుతుంది అండాశయాల నుంచి. ఈ స్టేజ్లోనే మనం మిక్సీ కూడా చేయాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో మీరు శుక్రకణాన్ని వేయగలరా? కణంని వేయాలి. సో ఇది బయట చూస్తున్నారా, ఇది కూడా ఒక గోడలాగుందా ఇక్కడ, దీన్ని జోనా పెలూసిడా అంటారు. నేచర్లో ఏంటంటే, ప్రకృతిలో ఏంటంటే కణం దీన్ని దూరుకుంటూ దీనిలో నుంచి తవ్వుకుంటూ లోపలికి వెళ్తుంది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే చేసాము ఇందాక, మనం ఏం చేసాము, ఇందులోకి డైరెక్ట్గా వెళ్ళడం నీళ్ళతో. ఇప్పుడు ఈ అండంలోకి అంటే ఇప్పుడు కణాన్ని మీరు వేస్తున్నారా మేడం? ఇప్పుడు ఒక్కొక్క అండంలోకి ఒక కణమే మనము ఈ నీడిల్స్ ద్వారా వేయబోతున్నాము. ఓకే, ఒక్కసారి ఆ ప్రాసెస్ చూద్దాం. తప్పకుండా. ఓకే, సో ఇది డే 1 మ్యామ్? లేదండి, ఇప్పుడు ఫలదీకరణం అయిన తర్వాత ఆ రోజుని డే 1 అంటారు. ఆ రోజు డిఎన్ఏ ఎక్స్చేంజ్ అవుతుంది గొప్పగా, అంటే ప్రేక్షకులకి చూపించే అంత మార్పులు ఏం చూపిలేను. బట్ ఇది డే 2. డే 2లో చూస్తున్నారా 4 సెల్స్ ఉన్నాయి, చూస్తున్నారా, ఇదోటి 4 ఉన్నాయి సెల్స్ లోపల. ఈ సెల్స్ ఈక్వల్ ఇన్ సైజ్ ఉండాలి, షేప్ ఉండాలి, ఆకారం అలా చూసుకొని బాగుందా లేదా అనేది మేము డిసైడ్ చేస్తాం. బాగున్నవి కొంచెం వేరేగా పెట్టుకోవడము, బాగాలేనివి కొంచెం వేరేగా పెట్టుకోవడం. ఎందుకంటే డే 2 రోజు బాగున్నవి డే 3 రోజు కూడా బహుశా బాగుంటాయి అనే ఉద్దేశంతో వాటిని స్టడీ చేస్తుంటాం. రోజు బాగుండాలి, రోజు క్వాలిటీ బాగుండాలి, దాన్ని బట్టి సెలెక్షన్ అవుతుంది. ఇప్పుడు నేను మీకు డే 3 ఎంబ్రియో చూపిస్తాను. ఇవి డే 3 ఎంబ్రియోస్ అండి. అన్ని బాగున్నాయా? లేదు, ఇది బాగాలేదు. సో అన్నీ ఈక్వల్గా లేవు కదా, ఇలా ఉన్నాయి చూస్తున్నారా. ఇక్కడ మీకు కరెక్ట్గా కనిపిస్తుంది, కానీ కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి ఉన్నాయి. ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, దగ్గర ఉన్నాయి. సో దీన్ని ఏ అంటాము గ్రేడింగ్లో ఇచ్చినప్పుడు. ఏ, ఇది బి, ఇది సి. ఎందుకంటే ఏబిసి అని మనం డిసైడ్ చేయందే మనకి ఏది ఫస్ట్ ప్రయారిటీలో సెలెక్ట్ చేయాలనేది తెలీదు. కాబట్టి ఏ అంటే మంచి ఛాన్సెస్ ఉన్నాయి అతికి ప్రెగ్నెన్సీ రప్పించే, బి అంటే సెకండ్, సి అంటే లాస్ట్. నా స్కూల్లో మనము ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ వచ్చేవాళ్ళం. థర్డ్ క్లాస్ వాళ్ళు మినిస్టర్స్ అయ్యారు, బిజినెస్ పీపుల్ అయ్యారు, అతకరని లైఫ్లో ఎదగరని లేదు కదా. అలానే ఎంబ్రియోస్ కూడా సి కూడా ఛాన్స్ ఉంటుంది, కానీ తక్కువ ఉంటుంది. ఏకి చాలా బెస్ట్ ఛాన్స్ ఉంటుంది అతకడానికి, ప్రెగ్నెన్సీలో కన్వర్ట్ అవ్వడానికి, ప్రెగ్నెన్సీలో మారడానికి.
బికి నెక్స్ట్ ఛాన్స్, సికి లాస్ట్ ఛాన్స్. బట్ సికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి పడేయకూడదు. ఓకే. సో ఏబిసి అని గ్రేడింగ్ చేసుకుంటాం. ఇది డే 3 అండి. ఇప్పుడు నేను మీకు డే 5 చూపిస్తాను. ఏమైంది డే 4 ఎందుకంటే వద్దంటే అందులో కూడా గొప్ప చేంజెస్ రావు, మార్పులు రావు. దగ్గర వచ్చేసి మారుల అంటే ద్రాక్ష పళ్ళలాగా దగ్గర వచ్చేస్తే సెల్స్. సో అంతకన్నా గొప్ప చేంజెస్ ఉండవు. బట్ డే 5 చాలా బాగుంటాయి. నేను అది మీకు చూపిస్తాను. ఇవి డే 5 ఎంబ్రియోస్ అండి. డే 5 పిండాలని మనం బ్లాస్టోసిస్ట్ అంటాము. ఓకే. సో బ్లాస్టోసిస్ట్లో కూడా గ్రేడింగ్ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ గ్రేడింగ్. ఇవి 2 రకాల సెల్స్ ఉంటాయి. ఈ లోపల చూస్తున్నారా, ఇక్కడ చాలా ఎక్కువ సెల్స్ ఉన్నాయి. ఇవి అంచుల్లో చూస్తున్నారా, సెల్స్ ఉన్నాయి. ఈ లోపల ఉన్న సెల్స్ ని ఇన్నర్ సెల్ మాస్ అంటారు. ఇది బేబీలోకి మారబోతుంది. బయట ఉన్న సెల్స్ అన్ని మాయా మాయా ఉంటది, దానిలోకి మారబోతుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఇదంతా నీరు, ఈ మధ్యలో ఉన్నంత నీరు, ఇది అంతా ఉండాలి. ఈ బయట ఉన్న షెల్ ఉంది చూడండి, ఆ షెల్ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేస్తుంది ఈ ఎంబ్రియో, ఈ బ్లాస్టోసిస్ట్. ఇదొక స్టేజ్, ఇదొక స్టేజ్. సో ఇది చాలా మంచిగా ఫాస్ట్ గా పెరిగింది కాబట్టి ఈ షెల్ ని ఎరగొట్టుకొని బయటకు వస్తుంది. ఇది బయటకు వచ్చిన తర్వాత గర్భసంచిలోకి అతుకుతుంది. సో మీకు నేను 2 స్టేజెస్ చూపిస్తున్నాను. ఒకటేమో పెరిగే స్టేజ్, బాగా పెరిగిన తర్వాత ఈ షెల్, ఈ అవుటర్ కవరింగ్ నుంచి బయటికి వచ్చేసి అతుకుతుంది. సో దీనికి ఎక్కువ ఛాన్స్ ఉంది అతకడానికి, ఎందుకంటే ఇది ఆల్రెడీ షెల్ నుంచి బయటకు వచ్చింది. నెక్స్ట్ దీనికి ఉంది. సో ఎన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం అనేది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఈ స్టేజ్ లో ఉంటే 30 కన్నా తక్కువ వయసు ఉన్నప్పుడు ఒకటి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఒకటే ఒక బ్లాస్టోసిస్ట్. ఇలాంటి స్టేజ్ లో గ్రేడ్ ఏలో వేసాం అనుకోండి, అలాంటప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 30 కన్నా ఎక్కువ, 35 ఆ వయసులో ఉన్న వాళ్ళకి ఇలాంటి స్టేజ్లో 2 వేయాలి. ఓకే అండి. 40 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళలో గర్భసంచి బాగాలేని పరిస్థితుల్లో 3 వేయడం జరుగుతుంది, కానీ 3 కన్నా ఎక్కువ ఎంబ్రియోస్ వేయడానికి వీల్లేదు. కాదు, ఒకవేళ ఇప్పుడు 2, 3 వేస్తే ఏం ప్రాబ్లం అవ్వదా? ఒకవేళ 3 అత్తుకుంటే? చాలా మంచి ప్రశ్న. బికాజ్ ఐవీఎఫ్ లో ఆ సమస్య ఉంది. ఐవీఎఫ్ లో ఒక కాంప్లికేషన్ ఇస్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీ, అంటే ఎక్కువ ప్రెగ్నెన్సీస్ రావడం. 2 వేస్తే 2 అతకడము, 3 వేస్తే 3 అతకడం అనేది ఒక సమస్య. సో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి ఐవీఎఫ్ తో. ట్విన్స్, ట్రిప్లెట్స్, ఎంతైనా ఒక బేబీకే గర్భసంచిలో స్థలం ఉంటుంది కాబట్టి అది హెల్దీ బేబీ పుట్టడానికి. ట్విన్స్, ట్రిప్లెట్స్ మంచిది కాదు. కాకపోతే ఆ రిస్క్ అయితే ఐవీఎఫ్ తో ఉందండి. ఎందుకంటే మనం 1, 2 వేస్తే 30% ఛాన్స్ ఉంటుంది ఒక ఎంబ్రియో అతకడానికి. కాబట్టి 2 వయసు ఎక్కువ ఉంటే 3 కూడా వేయడం జరుగుతుంది. ఓకే. సో 3 అతికితే ప్రాబ్లమే. 3 అతికితే అండి ప్రాబ్లమే. అంటే మరి రాక వచ్చిన ప్రెగ్నెన్సీస్ కదా. కాకపోతే ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్టులు బాలేని పిండంని తీసేయచ్చు కూడా. దాన్ని ఫీటల్ రిడక్షన్ అంటారు. మరి హ్యాపీ ప్రొసీజర్ కాదు, మంచి ప్రొసీజర్ కాదు. కాకపోతే మరి ట్రిప్లెట్స్ 3 పిండాలని లోపలించుకొని 3 అతికి 3 కంటిన్యూ అవ్వాలంటే కూడా కష్టం కదా. అలాంటప్పుడు ఫీటల్ రిడక్షన్ చేస్తారు. ఒక బేబీనో 2 పిండాలను లోపల దాన్ని తీసేయడం జరుగుతుంది, ఇంకోటి కంటిన్యూ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనము 3 వేసిన తర్వాత 3 అత్తుకున్నప్పుడు సో ఆ 3టిని మీరు టెస్ట్ చేస్తారా? అంటే ఏది గుడ్, ఏది బ్యాడ్, అంటే ఏది, అంటే ఇంతకుముందు మీరు ఇవి సెలెక్ట్ చేసినట్టు వాటికి కూడా ఇది బాగా అతుక్కుంది, ఇది బాగా అతుక్కోలేదు, అట్లా మీరు పరిశీలిస్తారా? పిండం లోపలికి వేసిన తర్వాత అతుక్కుంటుంది కదా, ప్రెగ్నెన్సీ వచ్చింది కదా. అలాంటప్పుడు ఇంకొక 2 వీక్స్ 2 వారాలు ఆగిన తర్వాత స్కానింగ్ చేస్తే హార్ట్ బీట్ వస్తుందండి. ఓకే. హార్ట్ బీట్ వచ్చినప్పుడు ఎంత బాగుంది హార్ట్ బీట్, దాని హార్ట్ రేట్ బాగుందా, నార్మల్ ఉందా చూస్తారు. ఇంకో 2 వారాల తర్వాత న్యూరల్ ట్యూబ్ స్కాన్ చేస్తారంటే అప్పటికి హార్ట్ రెడీ అవుతుందా? ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను కదండి. సపోజ్ ఈ రోజు వేసాం మనం, గర్భసంచిలోకి తిరిగి వేసాము. 2 వారాల తర్వాత పాజిటివ్ రిజల్ట్ వస్తుంది. అది బ్లడ్ టెస్ట్ చేస్తారు. బీటా హెచ్సిజీ అనేది ఎక్కువ అవుతుంది బాడీలో హార్మోన్. అది పాజిటివ్ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చినట్టు. ఓకే. ఇంకో 2 వారాల తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. సరేనా? వేసిన 4 వారాలు అంటే 1 నెల తర్వాత హార్ట్ బీట్ వస్తుంది. తర్వాత ఇంకో 2 వారాల తర్వాత న్యూరల్ ట్యూబ్ అంటే ఇవన్నీ పూస ఇవన్నీ తయారవుతాయి కాబట్టి అది బాగుందా, నార్మల్ ఉందా అనేది చెక్ చేయడం జరుగుతుంది. ఓకే. సో అన్నీ ఇంకా 2 వీక్స్లో అన్నీ మనకి తెలిసిపోతూ ఉంటాయి. బేబీ ఎలా ఉంది, ఫామ్ అయిందా, మంచి హార్ట్ బీట్ ఉందా, 3 ఉన్నాయా, 3 బాగున్నాయా, 3 గుండె సపోర్ట్లు బాగున్నాయా, అంటే హార్ట్ బీట్స్ బాగున్నాయా అని అన్నీ చెక్ చేసుకోవచ్చు అనమాట. మరి ఎక్కువ అన్నీ బాగున్నాయి అనుకున్నప్పుడు ఫీటల్ రిడక్షన్ అంటే ఒక బేబీని తీసేయడం అనేది జరుగుతుంది. ఓకే.
ఒకవేళ 3 పిండాలు అతుక్కుంటే 3 పిల్లలు ఉన్నారండి, చాలా మందికి అంటారు, చాలా మంది అంటారు రాక వచ్చిన ప్రెగ్నెన్సీస్ అని కంటిన్యూ అవుతారు. హెల్త్కి మంచిది కాదు, బేబీ హెల్త్కి మంచిది కాదు, తల్లి హెల్త్కి మంచిది కాదు, ఎందుకంటే ముగ్గురిని కదా. బట్ ఆ రిస్క్ కొంతమంది తీసుకుంటారు, కొంతమందికి మేమే వద్దంటాం, బికాస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. 3 అతికినప్పుడు బేబీస్ కూడా హెల్దీ ఉండాలి, తల్లికి ఏ ప్రమాదం ఉండకూడదు కదా. సో అంటే ఒక క్వశ్చన్ నాకు ఎప్పటి నుంచో ఉంది, ఆ క్వశ్చన్ అడుగుతా. సో అంటే ఒక బేబీ 9 months తర్వాత బయటికి రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మంత్లో ఏం జరుగుతుంది, సెకండ్ మంత్లో ఏం జరుగుతుంది, అట్లా మంత్స్ ఏమన్నా మీరు చెప్పగలరా? చెప్పగలము, బట్ బేసిక్గా ఐవీఎఫ్ సెంటర్, ఫర్టిలిటీ సెంటర్ అన్న తర్వాత పిండం తయారు చేయడము, పిండం అది మంచి స్టేజ్కి వచ్చిందా లేదా సెలెక్ట్ చేయడం అనేది, గర్భసంచిలోకి వేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత హార్ట్ బీట్ వచ్చేదాకా ఈ న్యూరల్ ట్యూబ్ అన్నానే వెన్నపూస అవన్నీ వచ్చేదాకా మా దగ్గర పెట్టుకుంటాము. ఆ తర్వాత ఆబ్స్టిట్యూషన్కి ట్రాన్స్ఫర్ చేస్తాం, గైనకాలజిస్ట్ ఆబ్స్టిట్యూషన్కి. సో మా రోల్ అక్కడ దాకానే, ఎందుకంటే మేము ఫర్టిలిటీ సెంటర్ మల్టీ స్పెషాలిటీకి ట్రాన్స్ఫర్ చేస్తాం, అక్కడ నుంచి వాళ్ళు చూసుకుంటారు. అక్కడ నుంచి బేబీ ఫామ్ అవుతా కొద్దీ కళ్ళు బాగున్నాయా, బ్రెయిన్ బాగుందా, పొట్లో ఆర్గన్స్ బాగున్నాయా, కాలు చేతులు వేలు కళ్ళు అన్నీ చెక్ చేస్తారండి. రేడియాలజిస్ట్ అన్నీ చూసుకుంటూ, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఉంటారే వాళ్ళు ఇవన్నీ జాగ్రత్తగా ఎస్పెషలీ ఐవీఎఫ్ బేబీ ఉన్నప్పుడు, ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీ ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా చూస్తారు. కాంప్లికేషన్స్ అని కాదు, ఐవీఎఫ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కాదు, ఈ పేషెంట్స్కి కాంప్లికేషన్స్ ఉంటాయి కదా. అంటే తల్లి ఏజ్ ఎక్కువ ఉండొచ్చు, తల్లికి ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, తండ్రికి ఏదైనా స్పర్మ్స్లో డిఫెక్ట్స్ ఉండొచ్చు, అలాంటప్పుడు పిండంకి కూడా రావచ్చు, బేబీకి కూడా రావచ్చు. సో ఐవీఎఫ్ నుంచి వచ్చిన బేబీ అనగానే గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు ఇంకా జాగ్రత్తగా చూస్తారు. ఓకే. ఇక్సీ ప్రొసీజర్ అయిన తర్వాత ఆ అండాలని ఆల్రెడీ కన్నం లోపలేసాం కదా, ఆ అండాలని ఆ స్టేజ్లో డే 0 అంటామండి, ఆ రోజు ఇంక్యుబేటర్లో పెట్టేస్తాం. 5 రోజుల దాకా అందులోనే ఉంటాయి. ఇప్పుడు ఇందులో పెట్టామనుకోండి, ఇది చూడండి, ఈ పాత్రలో పిండాలు ఉన్నాయన్నమాట. లేదండి, ఎక్కువసేపు బయట పెట్టకూడదు, మళ్ళీ తొందరగా ఈ ఇంక్యుబేటర్లో పెట్టేయాలి మనం. సో ఈ ఇంక్యుబేటర్లో 5 రోజులు దాకుంటే ఇందులో నుంచి పెరిగిన ఎంబ్రియోస్ని మనం, పిండాలని మనం సెలెక్ట్ చేసుకొని ఎంచుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఓకే. సో ఫ్రీజింగ్ అనేది నేను ఇంతకు ముందుకు విన్నా, సో ఫ్రీజింగ్ గురించి చెప్పండి. ఫ్రీజింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ప్రొసీజర్ అండి. ఇప్పుడు నేను మీకు అన్నాను కదా, ఈ డిష్లో ఎక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయి, ఎన్ని వేస్తాం మా అంటే 2, మాక్సిమం 3. ఎక్కువ ఉన్న ఎంబ్రియోస్ వాళ్ళు, ఎక్కువ ఉన్న పిండాలు అంటే మనం పడేయలేము, సో దాచి పెట్టుకోవచ్చు, ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఫ్రీజింగ్ అనేది ఒక స్పెషలైజ్డ్ ప్రొసీజర్, అంటే చాలా అడ్వాన్స్డ్ ప్రొసీజర్. ఇందులో ఏంటంటే లిక్విడ్ నైట్రోజన్ అనే ఒక పదార్థంలో అది -196 degrees ఉంటుంది, అందులో ఫ్రీజ్ చేయడం జరుగుతుంది. ఈ ఎంబ్రియోస్ కావచ్చు, అండాలు కావచ్చు, కణాలు కావచ్చు, కణాలు కూడా అవుతాయండి, ఎందుకంటే క్యాన్సర్ ట్రీట్మెంట్కి వెళ్తుంటారు, లేదా విదేశాలకు వెళ్ళిపోతుంటారు, అలాంటప్పుడు కూడా ఈ కణాలని మనం ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవచ్చు. హస్బెండ్స్ లేకపోయినా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. సో ఇవి ట్యాంక్స్ అండి, లిక్విడ్ నైట్రోజన్ ట్యాంక్స్, రకరకాల షేప్స్ సైజెస్లో వస్తుంటాయి. అండ్ ఇదేమో స్టోరేజ్ ట్యాంక్, అదేమో హెచ్బిఎస్ఏజీ అంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వేరేగా పెడతాం అనమాట. సో హెచ్బిఎస్ఏజీ ఉండొచ్చు. ఈ వైరల్ మార్కర్స్ చెక్ చేసినప్పుడు హెచ్ఐవి చెయ్యము, సో ఎయిడ్స్ వాళ్ళకి మనం చెయ్యం, హెచ్ఐవి హెచ్సివి చెయ్యము, మేజర్లీ హెచ్బిఎస్ఏజీ పాజిటివ్ ఉన్న వాళ్ళకి. సో ఇందులో ఎంబ్రియోస్ ఉన్నాయి, ఇప్పుడు నేను మీకు చూపిపోతున్నాను. ఈ ట్యాంక్, ఇందులో ఫస్ట్ 1, 2, 3, 4 అని మనం మార్కింగ్ చేసి పెట్టుకున్నాం. ఈ 1లో ఏంటంటే మనము ఈ క్యానిస్టర్ అంటారు దీన్ని, బయటికి తీసాము. తీసిన తర్వాత దీన్ని ఇలా బయటికి లాగుతాము. చూడండి, ప్రతి దాంట్లో వేరే కలర్ ఉందా? అవును. అండ్ కలర్ వేరేగా ఉన్నాయా? అవును. ప్రతి దాని మీద ఒక్కొక్క పేషెంట్ ఎంబ్రియోస్ ఉన్నాయి, అది ఎలా ఉంటుందో నేను మీకు చూపిస్తాను, కానీ ఇలా పెడతాం అనమాట. సో ఒక పేషెంట్ ఎల్లో కలర్ ఇస్తే ఇంకో పేషెంట్కి ఎల్లో కలర్ ఇవ్వము, అలాగా కలర్ కోఆర్డినేట్ చేసుకుంటాం. అది కొంచెం కాంప్లికేటెడ్, కానీ అలాగా పెట్టుకుంటే ఏంటంటే ఎర్రర్స్ అవ్వవు, అంటే తప్పులు జరగవు. కానీ ఫ్రీజింగ్ ఎందుకు అసలు? ఫ్రీజింగ్ ఎందుకు చేస్తామంటే అండి, ఎక్కువ ఎంబ్రియోస్ ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు పడేయకుండా, ఇంత ఖర్చు పెట్టారు కదా, ఇన్ని ఎంబ్రియోస్ వచ్చాయి, చాలా అసలు వజ్రాల కన్నా ఎక్కువ ఇవి, సో అవి పడేయకుండా మనం దాచిపెట్టుకుంటున్నాం. నా ఎందుకు ఫ్రీజ్ చేసుకున్నాం,
పిండాలు లోపలికి వేసిన తర్వాత అతకలేదనుకోండి, ఫెయిల్ అయిందనుకోండి, మళ్ళీ ఇంజెక్షన్స్ ఇచ్చి మళ్ళీ మత్తు మంది ఇచ్చి మళ్ళీ ప్రొసీజర్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఉట్టి ఈ ఎంబ్రియోస్ తీసుకొని బయటికి తీసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. సో డబ్బులు సేవ్ అవుతాయి అండ్ పిండాలు కూడా. ఇప్పుడు మనం ఈ స్టేజ్ లో పెట్టాం కదా, ఒక 20 ఏళ్ళు కూడా ఇట్లానే పెట్టచ్చు. లోపల లిక్విడ్ నైట్రోజన్ వేస్తూ ఉండాలి ఎవరైనా, అంతే. ఇవి ఎన్ని ఏళ్ళైనా ఉంటాయి. సో 26-year-old అమ్మాయి ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేస్తే ఆమె 40 ఉన్నప్పుడు వచ్చినా ఈ ఎంబ్రియోస్ 26 ఉంటాయి. అందం అనమాట అది ప్రొసీజర్. బేబీ హెల్తీగా ఉంటుందా? మరి హెల్తీగానే ఉంటుంది. ఓకే ఓకే, ఫ్రోజన్ ఎంబ్రియోస్ ఏం ప్రాబ్లం లేదు. ఇంతకుముందు నేను మీకు ఫ్రీజింగ్ ఎక్కడ చేస్తామని చెప్పాను కదా, కానీ దేని మీద పెడతాం? చాలా మైక్రోస్కోపిక్ కదండి, చాలా చిన్నవి ఎంబ్రియోస్. కాబట్టి ఇది ఒక దీని మీద ఎంబ్రియోస్ పెడతాం అనమాట. దీన్ని క్రయోటాప్ అంటారు. రకరకాల కంపెనీస్ ఉన్నాయి. చాలా కాస్ట్ బట్టి, సర్వైవల్ బట్టి, మెయిన్లీ కాస్ట్ కన్నా మనం సర్వైవల్ చూసుకోవాలి. ఎంబ్రియోస్ సర్వైవల్ దేని మీద బెస్ట్ ఉందో. సో ఈ క్రయోటాప్ మీద పెట్టిన ఎంబ్రియోస్ 100% సర్వైవ్ అవుతాయి. సో మనం 3 మంచి వేస్తే ఏ స్టేజ్లో వేస్తామో ఆ స్టేజ్లోనే బయటకు వస్తాయి. అంత మంచి సర్వైవల్ దీని మీద. సో దీని మీద చూడండి, పేషెంట్ పేరు రాసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి అని ఉంది. తన ఐడి నంబర్ రాసుకుంటాము, అన్ని రాసుకుంటాం. ఎన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి చుక్కలు పెట్టుకుంటాం, 3 ఉన్నాయి. సో ఇది దీని మీద మైక్రోస్కోప్ కింద మనం ఫ్రీజింగ్ చేసుకొని లిక్విడ్ నైట్రోజన్లో పెట్టేస్తాము. పెట్టిన తర్వాత తీసినప్పుడు దీని మీద నుంచే తీసేసుకొని గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. ఓకే. సో నాకు ఇంకో క్వశ్చన్ రైజ్ అయింది ఇప్పుడు. సో మనం ఫ్రీజింగ్ చేస్తున్నాం, సో ఫ్రీజింగ్ చేసి పెట్టుకుంటున్నాం. ఒకవేళ పిండాలు అతుక్కోకపోతే మళ్ళీ మనం తీసుకొని వేస్తారు, ఓకేనా? ఒకవేళ ఎవరికైనా పేషెంట్స్కి సో ఎన్ని పిండాలు పెట్టినా సో అతుక్కోలేదు అనుకోండి, సో అతుక్కోకపోతే సో ఇవి ఏమైనా యూజ్ చేస్తారా మీరు వేరే పేషెంట్స్కి? లేదండి, వేరే పేషెంట్కి వేయకూడదు. చట్టపరంగా ఏంటంటే ఎవరి ఎంబ్రియోస్ వాళ్ళకే వాడాలి. ఇప్పుడు మీకు కాల్ పిల్లలు పుట్టేశారు, మీకు ఎంబ్రియోస్ వద్దనుకోండి, మీరు పడేయాల్సిందే. మీరు ఇంకోరికి డొనేషన్ అంటారే, అది చేయడానికి వీల్లేదు. ఇప్పుడు చట్టపరంగా అది నేరం. సో అవి పడేయాలన్నా లేదా రీసెర్చ్కి ఇచ్చేయాలి. రీసెర్చ్ వాళ్ళు ఉంటారే, ఇది ఎలా ఉంది అలా ఉంది చదువుకుంటారు దాని గురించి. సో అవన్నీ అలా అన్నా డొనేట్ చేయాలి లేదా పడేయాలి. సో మీ కన్సెంట్ అంటే మీ సంతకం, మీరు మీ భార్య వచ్చి సంతకం పెట్టందే మేము పడేయకూడదు కూడా. సో మీరు వచ్చాక పడేయండి అంటే పడేస్తాం, అంతేగాని వేరే వాళ్ళకి దానం చేయకూడదు. అయితే నాకు ఫ్రీజింగ్ ప్రాసెస్ గురించి నాకు తెలుసుకోవాలని ఉంది. మరి ఫ్రీజింగ్ ప్రాసెస్లో అంటే సక్సెస్ అయిన తర్వాత సో ఆ కణాలని మనము సేమ్ అట్లాగా మైక్రోస్కోప్ కింద చూస్తే యాక్టివ్గా కనిపిస్తాయని చూడాలని ఉంది నాకు. తప్పకుండా యాక్టివ్గా ఉంటాయండి. ఫ్రీజ్ చేసి థాయింగ్ అంటారు దాన్ని, ఫ్రీజింగ్ థాయింగ్. థా చేసినప్పుడు బయటికి తీసినప్పుడు అది మనం మైక్రోస్కోప్ మీద పెట్టుకున్నప్పుడు అవి అలానే ఉంటాయి, చక్కగా ఉంటాయి. అవి వాడుకుంటాము. ఇప్పుడు చాలా మంది హస్బెండ్స్ బయట దేశంలో పనిచేస్తుంటారు, వైఫ్స్ కి ఇక్కడ ట్రీట్మెంట్ 3-4 months నడుస్తూ ఉంటుంది. ఎలా మరి? సో కణాలు ఇచ్చిస్తారు, మేము ఫ్రీజ్ చేసుకుంటాం, వాళ్ళు వెళ్ళిపోతారు. మేము ఇక్కడ వాడుకుంటూ ఇక్సీ కన్నా వాడచ్చు, IVF కన్నా వాడచ్చు, IUI కన్నా వాడచ్చు, చక్కగా వాడుకోవచ్చు ఆ ప్రొసీజర్ చేసుకుంటూ. సో ఫ్రీజింగ్ ఆ ప్రాసెస్ తర్వాత నెక్స్ట్ ఫ్రీజింగ్ తర్వాత ఏం లేదు, ఇంకా ప్రెగ్నెన్సీ అన్న వస్తుంది లేదా ప్రెగ్నెన్సీ రాదు. రాని పక్షంలో నీకు ఎక్కువ ఎంబ్రియోస్ ఉంటే మళ్ళీ అది తీస్తాం. అసలు ఎంబ్రియోస్ లేవనుకోండి, ఉన్నవే 2 ఎంబ్రియోస్ వచ్చాయి, అవి లోపలికి వేసిన తర్వాత అతకలేదనుకోండి, ఇంకేం ఎంబ్రియోస్ లేవనుకోండి, మళ్ళీ ఇంజెక్షన్స్ తీసుకొని మళ్ళీ అండాలు బయటికి తీసి హస్బెండ్ కణాలతో కలిపి మళ్ళీ పిండం రెడీ చేసి లోపలికి వేయాలి. సో తక్కువ ఎగ్స్ ఉంటే అందుకనే మంచిది కాదు. ఎగ్స్ ఎంత మంచి. సో ఇక్కడ IVF OTలో అక్కడ నుంచి ఎగ్స్ తీసుకోవడం జరుగుతుంది, ఈ ప్రాసెస్ చేయడం జరుగుతుంది. అసలు స్పర్మ్ ఎక్కడ నుంచి, అసలు పేషెంట్ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ నుంచి తీస్తారు? స్పర్మ్ అనేది కలెక్షన్ రూమే వేరేగా ఉంటుంది. ఎక్కడది? అది వేరే, మాకు వేరే ఫ్లోర్లో ఉంది. ఒకసారి వెళ్దాం అక్కడికి. ఓకే. సో అక్కడ నుంచి ఆండ్రాలజీ ల్యాబ్లోకి శాంపిల్ వస్తుంది. ఆండ్రాలజీ ల్యాబ్లో అనాలిసిస్ జరుగుతుంది. నేను మీకు ఆండ్రాలజీ ల్యాబ్ చూపిస్తాను ఇప్పుడు. ఇది ఆండ్రాలజీ ల్యాబ్. ఓకే అండి. ఇది మరీ అంత ఎంబ్రియాలజీ ల్యాబ్ అంత స్టెరైల్ ఉండాల్సిన అవసరం లేదు, బట్ స్టెరిలిటీ అయితే ఉండాలి. అంటే మరీ చెప్పులు వేసుకొని బట్టలు మార్చుకోకుండా క్యాప్ వేసుకోకుండా అలాగా రాకూడదు. సో దీంట్లో కూడా ఒక లామినార్ ఫ్లో ఉంది, దీంట్లో కూడా మైక్రోస్కోప్ ఉంది, అన్నీ ఉన్నాయి. నేను మీకు ఇప్పుడు సిమెన్ అనాలిసిస్లో చేసే మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్స్ అంటే కౌంట్ ఎలా చూస్తారు, మొటిలిటీ ఎలా చూస్తారు. కౌంట్ అంటే
నంబర్ కదా, మొటిలిటీ అంటే కదలిక, అండ్ మార్ఫాలజీ అంటే ఆకారం. ఎలా చేస్తారో చూస్తారో చెప్తాను. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, అంటే వీటన్నిటికన్నా ముందు మాట్లాడుకునే విషయం ఏంటంటే, మనం కలెక్షన్ రూమ్ గురించి కూడా మాట్లాడాలంటే దాని ముఖ్యత ఎందుకు ఇక్కడ వేరే ఫ్లోర్లో పెట్టాము, ఆండ్రాలజీ ల్యాబ్ పక్కన ఎందుకు పెట్టాము, ఎక్కడైనా పెట్టచ్చు కదా. మీరు గమనిస్తే వేరే సెంటర్స్లో అయినా లేదా ఎక్కువ దీని గురించి ఆలోచించకుండా కట్టేసిన వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలు ఓపీలోనే వాష్రూమ్స్లో బాత్రూమ్స్లో హస్బెండ్ని శాంపిల్ తీసుకున్నామని చెప్తారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ, దీని గురించి కొంచెం మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఫర్టిలిటీ సెంటర్ కట్టేటప్పుడు కలెక్షన్ రూమ్ అని వేరేగా ఉండాలి, సెక్లూడెడ్ ఉండాలి, అంటే వేరేగా ఉండాలి, అందరి నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈజీ పద్ధతి కాదు. ఒక హస్బెండ్ని నువ్వు శాంపిల్ ఇవ్వు అంటేనే ఒక ట్రిగర్ అవుతుంది, దట్ అందరికీ తెలుస్తుంది నేను శాంపిల్ ఇస్తున్నా వగేరా వగేరా. సో ఆయన కంఫర్టబుల్గా చేయాలంటే ఒక వేరే ఏరియాలో ఈ కలెక్షన్ రూమ్ కడితే కంఫర్టబుల్గా ఉంటారు. ఇప్పుడు కంఫర్టబుల్గా ఉండడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాల్యూమ్ బాగుంటుంది, కౌంట్, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ఫ్యాక్టర్స్ కదా. సో ఆయన కంఫర్టబుల్గా ఉంటే వాల్యూమ్ బాగా రావడము లేదా ఈజీగా శాంపిల్ రావడము ఇవన్నీ ఈజీగా జరుగుతాయి. సో కలెక్షన్ రూమ్ అనేది వేరేగా ఉండాలి. ఇప్పుడు శాంపిల్ అక్కడ ఇచ్చిన తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ అయిపోయింది కదా. అక్కడ నుంచి ఇక్కడ చాలా దగ్గర, వేరే ఫ్లోర్లో ఉంటే అక్కడ పడి ఉండడము లేదా అక్కడ నుంచి పడేయడము, ఆ బాటిల్ పడేయడము, అక్కడ పడి అక్కడ పడేసి ఉన్నారనుకోండి, ఆ టెంపరేచర్ లాస్ వల్ల మార్పులు రావడము. సో కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వం మనం, మంచి శాంపిల్ తయారవ్వదు, అక్కడ ప్రాసెస్ కూడా బాగోదు. సో అక్కడ నుంచి ఇక్కడ శాంపిల్ రాగానే దాన్ని అనాలిసిస్ చేస్తారు. దాన్ని మీరు వీర్యం పరీక్ష, కణాల పరీక్ష రిపోర్ట్ అని వినుంటారు. ఇంగ్లీష్లో మనం సీమెన్ అనాలిసిస్ అంటాం, సీమెన్ అనాలిసిస్ రిపోర్ట్. సో పురుషుల్లో ఆడోళ్ళకి ఏంటి బ్లడ్ టెస్ట్, స్కానింగ్లు, ఎన్నో రకరకాల టెస్ట్లు ఉంటాయండి. పురుషుల్లో చాలా సింపుల్, సీమెన్ అనాలిసిస్ తోటే మనకు బోల్డంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. 1 స్పర్మ్స్ ఉన్నాయా లేవా, సెకండ్ వాటి క్వాలిటీ ఎలా ఉంది, 3 సెక్షువల్లీ యాక్టివా కాదా, ఇజాక్యులేట్ చేయగలుగుతున్నాడు అంటే సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్, ఇవన్నీ ఆర్గన్స్ బాగున్నాయి రీప్రొడక్టివ్ ఆర్గన్లో. తర్వాత బ్రెయిన్లో హార్మోన్స్ కూడా సరిగా రిలీజ్ అవుతున్నాయి, ఇవన్నీ మనకు తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో మనము ఈ మైక్రోస్కోప్లో మనము స్పర్మ్స్ అనాలిసిస్ చేస్తాం, కణాల ప్రొసీజర్ చేస్తాం. ఈ మిషన్ని మైక్రోస్కోప్ అంటారు. బైనాక్యులర్ మైక్రోస్కోప్ అంటే 2 ఐస్తో చూడొచ్చు, బైనాక్యులర్ సింపుల్ మైక్రోస్కోప్. అండ్ ఇక్కడ ఒక స్టేజ్ మీద ఒక మిషన్ ఉంది, చిన్న పార్ట్, దాంట్లో ఒక డ్రాప్ స్పర్మ్ వేసాము, డ్రాపే వేసామండి. అండ్ మీరు ఇక్కడ స్పర్మ్స్ చూడొచ్చు. ఈ కణాలు ఒక్కొక్క స్క్వేర్లో ఎన్ని ఉన్నాయో చెక్ చేసుకుంటాం. అవి కదులుతుండొచ్చు, కదలకపోవచ్చు, అది విషయం కాదు. ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయాలి. అలాగా 10 స్క్వేర్లు కౌంట్ చేయాలి. ఆ 10 స్క్వేర్లు కౌంట్ చేశాక మేము రిపోర్టింగ్ ఇస్తాం కౌంట్ ఎంత ఉందని. సో 10 స్క్వేర్లో 20 ఉన్నాయి అనుకోండి, 10లో 20, 20 మిలియన్ పర్ ml అని రిపోర్ట్ ఇస్తాం. సింపులే, కానీ ఇప్పుడు ఇక్కడ కదలిక ఎక్కువ లేదు, చాలా సేపు అయింది డెమోకి పెట్టాను నేను. చాలా ఫాస్ట్గా వెళ్తుంటాయి, అలాంటి స్పర్మ్స్ కౌంటింగ్ కూడా చాలా కష్టం. సో 200 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, 50 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కాబట్టి ఈ స్క్వేర్స్లో ఉన్నవి కౌంట్ చేసుకొని కౌంట్ ఇవ్వడం అనేది, కాన్సన్ట్రేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇంకో విషయం ఏంటంటే, నేను ఎక్కడో విన్నా IVF హాస్పిటల్లో, సో అంటే స్పర్మ్ శాంపుల్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పడతారు. సో అంటే ఒక్కోసారి అసలు శాంపుల్ రాదు, ఇట్లాంటి కొన్ని జరుగుతాయి అన్నట్టు విన్నా. సో దాని గురించి ఏమన్నా అంటే కొంచెం స్ట్రెస్లోకి వచ్చేస్తారండి. శాంపుల్ ఇవ్వాలి, ఒక వేరే ప్రదేశానికి వెళ్ళి, వాళ్ళ కంఫర్ట్ జోన్ కాదు కదా, వాళ్ళ బెడ్రూమ్ కాదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇవ్వలేకపోయారు అనుకోండి, అలాంటప్పుడు లేదా ఏదన్నా ఇష్యూ ఉందనుకోండి, ఆల్రెడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉందనుకోండి, అలాంటప్పుడు ట్యాబ్లెట్స్ ఇస్తారు. అవి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటారు, దాంతో బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అయ్యి 1 గంటలో వాళ్ళు శాంపుల్ ఇవ్వచ్చు. దాంతో కూడా రాకపోతే వైబ్రేటర్ వాడతారు, వైబ్రేటర్తో కూడా రాకపోతే ఇజాక్యులేషన్ అస్సలు రావట్లేదు అన్నప్పుడు టెస్టిక్యులర్ ఆస్పిరేషన్ చేస్తారు. అంటే టెస్టిస్ నుంచి మత్తుమంది ఇస్తారు, లోకల్ మత్తుమంది ఇచ్చి టెస్టిస్ నుంచి ఒక చిన్న నీడిల్ ద్వారా కణాలని బయటకు తీస్తారు. సో టెస్టిస్ నుంచి కణాలు తీసే ప్రొసీజర్ ఒక చిన్న సర్జికల్ ప్రొసీజర్. కాకపోతే వివిధ కారణాల కోసం చేయొచ్చు. అంటే కణాలు అస్సలు బయటికి రావట్లేదు,
ఇప్పుడు అట్లాంటి వీర్యం వచ్చింది, స్టేజ్ కూడా ఉంటుందా? వీర్యం వస్తుంది కానీ దాంట్లో కణాలు లేవనుకోండి, అజూస్పర్మియా అంటారు దాన్ని. అలాంటప్పుడు కూడా టీసా చేస్తారు, అంటే టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ చేస్తారు. న్యాచురల్గా ఇజాక్యులేట్ రావట్లేదు, వీర్యం బయటికి రావట్లేదు, అలాంటప్పుడు కూడా టెస్టిక్యులర్ ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు. మనం ఏ పద్ధతి ద్వారా కణాలు తీసినా దాన్ని స్టడీ చేయాలంటే సీమెన్ అనాలిసిస్ చేయాలి. సో అది ఇలా చేస్తాం అనమాట. సో అది మనం ఇప్పుడు కౌంట్ చూసామా, కదలిక కూడా చాలా ఇంపార్టెంట్. కదలిక లేనిది కణాలు అండం దాకా చేరవు కదా, అది యాక్టివ్గా లేవు అన్నట్టు. యాక్టివ్గా లేనివి అండం దాకా చేరవు, ఫలదీకరణం అవ్వదు. కాబట్టి మొటిలిటీ కూడా ఎలా ఉందో దీని నుంచి చూసుకోవచ్చు మనం. ఓకే, అంటే స్పమ్లో కణాలు అంటే ఏ టైం వరకు బతికి ఉంటాయి? వీర్యంలో అండి, ఇప్పుడు ఒక శాంపిల్ వచ్చిందంటే ఈ టేబుల్ మీద పెట్టేసామంటే ఒక 48 hours దాకా మొటిలిటీ తగ్గుతూ ఉంటుంది, కదలిక తగ్గిపోతూ ఉంటుంది, బతుకుంటాయి కానీ సో యాక్టివ్గానే ఉంటాయి. గర్భసంచిలో 5 రోజుల దాకా ఉండొచ్చు. గర్భసంచిలో కణాలు ఉన్నాయంటే 5 రోజుల పాటు అవి బతుకుంటాయి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే? ఫ్రిడ్జ్లో బతకవు, అది ఫ్రిడ్జ్లో కాదు, రూమ్ టెంపరేచర్ ఇలా టెంపరేచర్లో 37 degrees కూడా కాదు, ఈ రూమ్ టెంపరేచర్ లాంటి టెంపరేచర్లో పెడితే 48 hours 48 గంటలు బయట పెట్టచ్చు. కానీ కదలిక తగ్గిపోతూ ఉంటుంది, క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో బతుకున్నాయా లేవా అనే ప్రశ్నకి ఇది జవాబు. కాకపోతే బాగున్నాయా లేవా అనేవి ఒక 1/2 hour పాటు మనం, అంటే శాంపిల్ వచ్చింది ఒక 1/2 hourలో మనం ప్రాసెస్ స్టార్ట్ చేసి వాడేసుకుంటే మంచిది, కాబట్టి క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. సో అంటే ఒక పర్సన్కి ఇజాకులేషన్ అవ్వట్లేదు అంటే అంటే ఏం ప్రాబ్లం అయి ఉంటుంది? ఫస్ట్ స్ట్రెస్ అండి, ఒత్తిడి ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, చెప్పాను కదా కొత్త ప్రదేశానికి వచ్చినప్పుడు. రెండోది ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవ్వచ్చు, మళ్ళీ స్ట్రెస్ వల్ల ఉండొచ్చు, జెనెటిక్ కారణాల వల్ల కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల కావచ్చు. సో ఆయన ఇవ్వలేకపోతున్నాడంటే ఇవి మెయిన్లీ కారణాలు ఉంటాయి. లేదా లోపల రీప్రొడక్టివ్ ఆర్గన్స్, అంటే ఆ సిస్టమ్ మంచిగా పనిచేయాలంటే అన్ని పార్ట్స్ బాగా పనిచేయాలి. దాంట్లో సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ అని ఉంటాయి, ఇవన్నీ కూడా ఆ ఫ్లూయిడ్ని కంట్రిబ్యూట్ చేస్తాయి. సెమినల్ వెసికల్స్ నుంచి కొంచెం ఫ్లూయిడ్, ప్రాస్టేట్ నుంచి కొంచెం ఫ్లూయిడ్ వచ్చి కణాలు బయటకు వస్తాయి. ఈ సెమినల్ వెసికల్స్, ప్రాస్టేట్ బాగా పనిచేయలేదనుకోండి, అలాంటప్పుడు కణాలు బయటికి రాలేవు. సరే, ఇంకోటి వీర్యం బయటకు వస్తుంది, కణాలు బయటికి రావు. దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, అంటే ఎక్కడైనా బ్లాకేజ్ ఉందనుకోండి, పుడుతున్నాయి కానీ బయటికి రావట్లేదు అనుకోండి, బ్లాకేజ్ ఉంటే దాన్ని అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా అంటారు. అంటే ఎక్కడో అడ్డంకం ఉంది, బ్లాక్ ఉందనుకోండి, ఆ పైప్లో ఎక్కడో బ్లాక్ ఉంది. లేదా కణాలు పుట్టట్లేదు అనుకోండి అసలు, అంటే ఏదో హార్మోన్ బ్యాలెన్స్ లేదు, కణాలు పుట్టట్లేదు అనుకోండి, అలాంటప్పుడు దాన్ని నాన్ అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, అంటే హార్మోనల్ ఇష్యూస్ వల్ల వచ్చే, జెనెటిక్ ఇష్యూస్ వల్ల వచ్చే అజూస్పర్మియా. ఓకే, ఒక హెల్దీ ఉన్న పర్సన్ శాంపుల్ ఎంత ml ఉంటే అంటే గుడ్ అంటారు? 2 ml, 1.5 to 2 ml. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఇవన్నీ మనకు వాల్యూస్ ఇచ్చారు. ఓకే, ప్రపంచంలో ఉన్న హెల్దీ ఫాదర్స్ వేలాది మందిని స్టడీ చేసి మనకి వాల్యూస్ ఇచ్చారు. 1.5 నుంచి 2 ml ఉంటే నార్మల్ శాంపుల్ ఉన్నట్టు. ఓకే, వాల్యూమ్. ఓకే, అంటే ఒకవేళ ఇప్పుడు ఎట్లా అంటే దానికన్నా తక్కువ ఉంటే ఏం కాదండి, ఎంతోమందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి, బట్ రిపోర్టింగ్ చేసినప్పుడు హైపోస్పర్మియా అని ఇస్తాం మేము. ఓకే, హైపో తక్కువ ఉంది, వాల్యూమ్ తక్కువ ఉందని ఇస్తాం అనమాట. అంతేకాని మరీ తక్కువ ఉందనుకోండి, 0.5, 0.1 ml కూడా ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళని ఐవీఎఫ్కి తీసుకెళ్ళిపోతాం, డైరెక్ట్గా ఐవీఎఫ్ చేసుకోండి అని చెప్తాం. ఓకే, ఎందుకంటే న్యాచురల్గా వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావడం కొంచెం కష్టం. సో డిపెండ్స్. ప్లస్ ఒకేసారి అలాగా వాల్యూమ్ తక్కువ ఉందని మీరు ఏదో డిసైడ్ చేయకూడదు. కొన్ని ఏళ్ళ పాటు, కొన్ని నెలల పాటు ఈ ప్రాబ్లం ఉందంటే హార్మోనల్ ఉండొచ్చు, ఏంటి ఇన్వెస్టిగేట్ చేయాలి, ప్రాబ్లం ఇన్వెస్టిగేట్ చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు హస్తప్రయోగం చేసుకోవడం వల్ల ఈ శాంపుల్ తగ్గుతుంది అని అనుకోవచ్చా? అంటే వాల్యూమ్ తగ్గుతుందని అనుకోవచ్చా? న్యాచురల్ ప్రొసీజర్, బట్ రోజ్ చేయడంలో వాల్యూమ్ తగ్గుతుంది, అంతేగాని స్పర్మ్స్కి ఏం కాదు. సో రోజ్ చేయడంలో ఏమవుతుందంటే, సో కణాలు పుట్టినప్పుడు అండి ఎపిడిడిమస్ అనే ఒక బ్యాగ్ లాగా దాంట్లో ఉంటాయి అనమాట, వాస్ డిఫరెన్స్ ఎపిడిడిమస్లో ఉంటాయి. సో అక్కడ జమ కలెక్ట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ ఆల్టర్నేట్ డే బయటకు వస్తుంటే ఫ్రెష్ బ్యాచ్ వస్తూ ఉంటుంది. ఎవ్రీ 7 monthsకి, 6 monthsకి, 1 year, 1 monthకి, 1 weekకి ఉంటే అక్కడ కలెక్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కదా. సో క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది, ప్రొడక్షన్ అవుతుంది బట్ క్వాలిటీ తగ్గిపోతుంది. సో రోజు ఇజాక్యులేట్ చేయడంలో తప్పేం లేదు,
రోజు కాకుండా ఆల్టర్నేట్ డే చేయడంలో ఇంకా మంచిది. దాంతో ఏంటంటే ఫ్రెష్ బ్యాచ్ ఆఫ్ స్పర్మ్స్ వస్తాయి అనమాట. సో మాస్టర్బేషన్ చేస్తే తప్పేం లేదు, బట్ రెగ్యులర్గా చేస్తుంటే వాల్యూమ్ తగ్గుతుంది, క్వాలిటీ ఆఫ్ స్పర్మ్స్కి ఏం కాదు. ఓకే. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం అంటే శాంపుల్ ఇవ్వడానికి వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, అంటే ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి కానీ అంటే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి భయపడి వాళ్ళకి ఇజాక్యులేట్ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒకవేళ ఇంటి దగ్గర నుంచి శాంపుల్ తెస్తాయి తేచండి, కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇంటి నుంచి తెస్తానని వేరే వాళ్ళ శాంపుల్ తీసుకొస్తే ప్రమాదం కదా, అందుకని కన్సెంట్ తీసుకుంటాం, సంతకం తీసుకుంటాం. ఆయన సంతకం చేసి ఇస్తాడు దట్ ఈ శాంపుల్ నాదే, నా శాంపుల్ వాడుతున్నారు, నేనే తీసుకొచ్చి ఇచ్చానని ఒక కన్సెంట్ ఫామ్ సైన్ చేసి ఇవ్వాలి. కానీ పరిస్థితి ఉన్నప్పుడు ఏంటంటే డాక్టర్కి కాంప్లికేషన్, అది వేరే వాళ్ళది తెచ్చి వేరే వాళ్ళది ఇలాంటివి అయినాయి పాస్ట్లో. సో గవర్నమెంట్ ఒక లా పాస్ చేసింది, మన పార్లమెంట్ ఒక బిల్ పాస్ చేసింది దట్ ఇలాంటివన్నీ చేసేటప్పుడు కన్సెంట్స్ తీసుకోవాలి. ఇంకో ప్రమాదం ఏంటంటే దూరం నుంచి వస్తున్నారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేయాలి సెంటర్కి, ఎందుకంటే మనం అనాలిసిస్ అన్నా చేయాలి, ప్రాసెస్ చేసి వాడాలన్నా కనాలని, అంతే కదా. సో ఆ హాఫ్ అన్ అవర్లో అర్ధగంటలో వాళ్ళు రాలేదనుకోండి ముటిలిటీ తగ్గుతుంది, దాని క్వాలిటీ తగ్గుతుంది. సో అది వాడితే కూడా మంచి క్వాలిటీగా ఉండదు. సో ఇంటి నుంచి తెస్తే ఓకే, ఇక్కడ ఇవ్వలేకపోతే ఓకే, ఇంటి నుంచి తేయండి, కాకపోతే హాఫ్ అన్ అవర్లో సెంటర్కి వచ్చేయాలి. ఓకే. సో హాఫ్ అన్ అవర్ దాటితే యాక్సెప్ట్ చేస్తామండి, అట్లేం లేదు. ఇంకా ట్రాఫిక్లో ఏం చేస్తాం, కానీ మోస్ట్లీ మేము ఇక్కడ ఇవ్వడానికి వాళ్ళని కంఫర్టబుల్గా చేస్తాము. తేలేని పక్షంలో ఇంటి నుంచి తేయచ్చు. హాఫ్ అన్ అవర్ దాటితే మొటిలిటీ కొంచెం తగ్గుతుంది కదలిక, బట్ దాన్ని మనం ప్రొసీజర్ ద్వారా మళ్ళీ పెంచుకో. లాస్ట్ మన పోడ్కాస్ట్లో మనం ఒకటి మాట్లాడడం జరిగింది, అంటే డోనర్స్ ఎవరన్నా డోనర్స్ ఎవరన్నా డొనేట్ చేసినప్పుడు సో మీరు ఒకటి ఇన్సిడెంట్ చెప్పడం జరిగింది ఎక్కడో నార్త్లో. సో వాళ్ళ అబ్బాయిని ఇట్లా నాకు పుట్టలే అది ఇది అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. సో ఆ పర్సన్స్ 20 years తర్వాత లేకుంటే 10 years తర్వాత మీ దగ్గరకు వచ్చి ఏదైనా ఎంక్వైరీకి ఎవరైనా వస్తే సో మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటాయా? మంచి ప్రశ్న అండి. ఇది చేయడానికి ఈ ప్రొసీజర్, అది ఐయుఐ కావచ్చు, సిమెన్ అనాలిసిస్ కావచ్చు, ఐవీఎఫ్ కావచ్చు, ఊరికే పేషెంట్ని టీసాకి తీసుకునే ప్రొసీజర్ కావచ్చు, అన్నిటికీ కన్సెంట్ ఉండాలి, అంటే సంతకాలు ఉండాలి, డాక్యుమెంట్స్ ఉండాలి. మా దగ్గర అన్నీ ఉంటాయి. చట్టపరంగా ఏంటంటే కొన్ని కన్సెంట్ ఫామ్స్ అంటారు దీన్ని, ఈ ఫామ్స్ ఉండాలి. అంటే ఓకే, నా అండాలు వాడండి, నా కణాలు వాడండి, నావి కాదు డోనర్ అండాలు వాడండి, నావి కాదు డోనర్ కణాలు వాడండి అని వాళ్ళు సంతకాలు పెడతారు. అవి ఖచ్చితంగా తీసుకోవాలంటే 10 ఏళ్ల తర్వాత ఎవరైనా మారిపోవచ్చు కదా, నావి నేను వాడొద్దన్నాను మీరు వాడారు, మన దగ్గర రుజువు ఉండాలి, మన దగ్గర ప్రూఫ్ ఉండాలి ఉందని. సో డాక్యుమెంటేషన్ చేస్తామన్నమాట. డాక్యుమెంటేషన్ 20 years దాకా ఉండాలి. అది మీరు సాఫ్ట్వేర్లో పెట్టుకోవచ్చు, హార్డ్ కాపీ కూడా పెట్టాలి. హార్డ్ కాపీ కూడా మనం 20 ఏళ్ళ దాకా ఆ డాక్యుమెంటేషన్ పెడతాం. వాళ్ళు రాసిన ఆ సంతకాలు పెట్టిన కన్సెంట్లు మన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, అంటే ఎన్ని అండాలు వచ్చాయి, ఎన్ని కణాలు వచ్చాయి, ఏం కణాలు వాడాము, హస్బెండ్ కణాలు వాడామా, డోనర్ కణాలు వాడామా, ఆ డాక్యుమెంటేషన్ అంతా పెట్టుకొని మనం ఫైల్ చేసుకుంటాం. మీకు కావాలంటే ఆ ఎంబ్రియాలజీ ఆఫీస్ చూపిస్తాను. ఇప్పుడు ఉంది ఇక్కడ మన దగ్గర ఉంది. సో హాస్పిటల్ పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 6 years అవుతుంది మనది. బట్ నేను 25 ఏళ్ళ నుంచి చేస్తున్నాను కాబట్టి అప్పటి నుంచి చేసిన రికార్డ్స్ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే చేశానో అక్కడ ఆ రికార్డ్స్ ఇంకా పెట్టి ఉంచారు. బికాజ్ ఆ ప్రూఫ్స్ అనేవి ఖచ్చితంగా ఉండాలి. ఒక్కసారి చూద్దాం అది. రండి. ఓకే పదండి చూపిస్తాను రండి. ఓకే. సో ఇవి డాక్యుమెంటేషన్ అండి. ఇలాగా ప్రతి నెల మేము చేసిన కేసెస్ పెట్టుకుంటాము. జాగ్రత్తగా ఒక ప్లేస్లో ఉంటుంది. పేషెంట్ పేరేంటి, ఏజ్ ఏంటి, ఏం ప్రొసీజర్ చేస్తాం, ఎన్ని అండాలు వచ్చాయి, సంతకాలు ఉంటాయి. అది కాకుండా మొత్తం డీటెయిల్స్ అనమాట. తన రికార్డ్ అంతా రాస్తాము. హార్మోన్స్ ఎలా ఉండే, ప్లస్ ఏం స్టేజ్లో ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసాము, ఎక్కడ పెట్టాము, నేను మీకు ఇందాక చూపించాను ట్యాంక్లో ఎక్కడ పెట్టాము, ఏ గాబ్లెట్లో పెట్టాము, ఎలా పెట్టాము అనేది అంతా చూపిస్తాము. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ నా సంతకాలు ఉంటాయి, అంటే నేను చేశాను, నేనే ప్రూఫ్, నాకు ఒకడు విట్నెస్, నా అసిస్టెంట్ కూడా సంతకం పెట్టి అలాగా మనం దీన్ని క్లోజ్ చేస్తాం. సో ఇవి చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్. ఇవి మనము చూపియండి మేడం, మీరు 6 years క్రితం ఏం చేశారో కేసు అంటే కూడా తీసి చూపించచ్చు. 6 years క్రితం పుట్టిన బేబీ ఇంకొక బేబీ కోసం వచ్చారనుకోండి కపుల్, టక్కని కాపీ తీస్తాము, ఎన్ని ఎంబ్రియోస్ ఉన్నాయి చూసుకుంటాము, అండ్ వీ కెన్ ట్రాన్స్ఫర్. అదే మాకు సాఫ్ట్వేర్లో కూడా ఉంటాయి. ఇవన్నీ సాఫ్ట్వేర్లో ఉంటాయి, హార్డ్ కాపీ కూడా ఉంటుంది. సో ఏది ఒక ఫామ్లో ఉండదు, 2 విధాలుగా సేవ్ చేసుకోవాలి. ఈ బుక్ కాలిపోవచ్చు, ఈ బిల్డింగ్ కూలిపోవచ్చు, కానీ సాఫ్ట్వేర్లో ఎప్పటికీ ఉండిపోతాయి. సో ఎప్పటికీ పర్మనెంట్గా
చట్టపరంగా అయితే ఒక 20 years పాటు మనం ఈ డాక్యుమెంట్స్ పెట్టాలి. ఎందుకంటే ఈ IVF నుంచి పుట్టే పిల్లలు మేజర్ అయ్యేదాకా ఉంచి వాళ్ళకి హక్కులు ఉన్నాయి. డోనర్ స్పామ్ వాడామనుకోండి, వాళ్ళకి హక్కులు ఉన్నాయి వచ్చి కనుక్కోవడం నాకు డోనర్ ఎవరు ఉండే అనేసి. సో అలాగా ఉంచుతాం అనమాట. ఈ డాక్యుమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, డన్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.